ఏందా కాలేదన్నా. చేసేసానులే. రైట్ అన్న, హోస్ట్ మీరు చేసేద్దాం. నో ప్రాబ్లం. Okay. Naveen, shall we start the class? Yes, sir. ప్లీజ్. Okay. So good evening to everybody. ఒకసారి టైం చూసుకోండి సార్, ఒకసారి ఎంతకైనా బెటర్. 6-7 అయిందండి. ఓకే సార్. Okay. Dear team members, good evening to everybody. Santosh joined the meet. Start recording button. Focus call. Talk space. Voice recorder. Recording. Stop recording button. Hold. Speech mode off. Right. Okay. Dear to all team members అండి, గుడ్ ఈవినింగ్. మనము ఇంపార్టెంట్ టాపిక్లోకి మనము ఎంటర్ అయిపోయామండి. మైక్రోసాఫ్ట్ వర్డ్లోకి ఎంటర్ అయినాము. సో దీనిలో మనకి అనేక రకాల ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనము మెనూస్లోకి ఎంటర్ కాలేదండి. ఎందుకంటే మన ఇనీషియల్గా కొన్ని డాక్యుమెంట్లో ముందుగా మనం నేర్చుకోవాల్సిన కొంత మనకి ఉంది కాబట్టి దాని మీద ముందు మనం వర్కౌట్ చేస్తున్నాము. ఇది ప్రాక్టీస్ సెషన్ కాబట్టి టెక్స్ట్ టైప్ చేస్తున్నాము. టైప్ చేసిన టెక్స్ట్ ఎలా మూవ్ చేయాలి, టైప్ చేసిన టెక్స్ట్ ఎలా మనము రీడ్ చేసుకోవాలో మనం తెలుసుకున్నామండి. ఇక్కడ మనకి కనీసం 4 to 5 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1 మనము కర్సర్ని ఎలా మూవ్ చేసుకోవాలో చెప్పాము వర్డ్ డాక్యుమెంట్లో. తర్వాత సెక్షన్ 2లో రీడింగ్ కమాండ్స్ కూడా చెప్పాము. ఒకసారి దీన్ని రిపీట్ చేసుకుని తిరిగి మళ్ళీ మనము 3rd సెక్షన్కి వెళ్దాము. దాని అందరికి కొంచెం అలా మైండ్ రిఫ్రెష్ ఉంటుంది కాబట్టి. సో ముందు డాక్యుమెంట్ ఓపెన్ చేస్తామండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాము. సో డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి మనము రన్ డైలాగ్ బాక్స్ ఎంచుకుంటాము, లేదా సెర్చ్ బాక్స్ నుంచి ఓపెన్ చేసుకుంటారు మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్. ఓపెన్ అయిన తర్వాత డాక్యుమెంట్ రెడీ అవుతుంది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో. ఇక్కడ మనం టైపింగ్ స్టార్ట్ చేసుకుంటాము. టైపింగ్ ప్రాక్టీస్ మీరు చేస్తున్నారు కాబట్టి టైపింగ్ మనం ఇక్కడ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ దాని మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అంటే కర్సర్ని ఎలా మూవ్ చేయాలి, మూవ్ చేసిన కర్సర్ తోటి మనం ఎలా రీడ్ చేసుకోవాలి. సో ఒకదానికి ఒకటి మనకి ఇక్కడ లింక్ పడింది కాబట్టి కర్సర్కి రీడింగ్ కమాండ్స్కి. ఈ కర్సర్ని మూవ్ చేయడానికి మనము ఒక 6 కమాండ్స్ చెప్పుకున్నామండి. దీంట్లో మొదటిది ఒకసారి చూద్దాము. మనం ఒక లైన్ టైప్ చేసినప్పుడు ఆ లైన్లో ఉన్న కర్సరు మనకి స్టార్టింగ్ నుంచి చివరికి వెళ్తూ ఉంటుంది. మనం టైపింగ్ స్టార్ట్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద కంప్యూటర్ రూమ్ అని అనుకున్నాం అనుకోండి. టైపింగ్ చేశారు శాంపుల్గా, అయితే మీ పేరు మీరే టైప్ చేసుకున్నారు టెస్టింగ్ కోసమని. అప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్లో ఉన్న కర్సర్ మెల్లమెల్లగా మూవ్ అవుతూ లాస్ట్కి వెళ్తుంది అనమాట. సో అక్కడ ఉన్న కర్సర్ స్టార్టింగ్ రావాలి అనుకుంటాం, ఎందుకంటే మనం చదువుకోవాలి కాబట్టి. సో టు బ్రింగ్ ద కర్సర్ టు ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది సేమ్ లైన్ ప్రెస్ హోమ్ కీ. సో చివరున్న కర్సర్ స్టార్టింగ్ వస్తుంది. సో అగైన్ మళ్ళీ మనం ఏమనుకుంటాము, విల్ హ్యావ్ టు కంటిన్యూ అవర్ టైపింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది లైన్. అదే లైన్లో మన కర్సర్ చివరికి వెళ్ళిపోవాలి కాబట్టి మన కర్సర్ చివరికి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ద కమాండ్, టు బ్రింగ్ ద కర్సర్ టు ద లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది సేమ్ లైన్. టు టేక్ ద కర్సర్ లేదా టు బ్రింగ్ ద కర్సర్ టు ద లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది సేమ్ లైన్. ఒకటే లైన్లో కర్సర్ స్టార్టింగ్లో ఉన్న చివరికి వెళ్ళిపోవటానికి ఎండ్ బటన్, ఎండ్ కి, ఎండ్ కి. తర్వాత నెక్స్ట్ 3rd పాయింట్. సార్ ఒక్క నిమిషం సార్, సంతోష్ గారు చెప్పండి. ఓకే, కంటిన్యూ చేయండి సార్. 3rd పాయింట్, అలా మనం టైపింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి లైన్స్ పెరుగుతూ ఉంటాయి, పేజెస్ పెరుగుతూ ఉంటాయి. అది కర్సర్ కిందకు వచ్చేస్తూ ఉంటుంది. అదే మనం టాప్ ఆఫ్ ది ఫైల్కి రావాలి కాబట్టి టు టేక్ ద కర్సర్ టు ది టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్, టు బ్రింగ్ ద కర్సర్ టు ది టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ ప్రెస్ కంట్రోల్ హోమ్. సరే, టాప్ ఆఫ్ ది ఫైల్కి వచ్చేసింది కర్సర్. మళ్ళీ మనం
బాటమ్ ఆఫ్ ది ఫైల్కి వెళ్ళాలి. అగైన్ విల్ హ్యావ్ టు కంటిన్యూ అవర్ టైపింగ్. సో 4th పాయింట్, టు టేక్ ద కర్సర్ టు ద బాటమ్ ఆఫ్ ది ఫైల్, లేదా టు బ్రింగ్ ద కర్సర్ టు ది బాటమ్ ఆఫ్ ది డాక్యుమెంట్, ప్రెస్ కంట్రోల్ ఎండ్ కీ, కంట్రోల్ హోల్డ్ చేయండి, ఎండ్ కీ ప్రెస్ చేయండి. తర్వాత 5th పాయింట్, మన అలా పేజెస్ పెరుగుతున్న కొద్దీ పేజ్ నెంబర్ 1 నుంచి పేజ్ నెంబర్ 2కి ఆటోమేటిక్గా వెళ్తుంది. పేజీ ఫిల్ అయిపోగానే 2 నుంచి 3కి, 3 నుంచి 4కి అలా వెళ్తూ ఉంటుంది. టు గో టు నెక్స్ట్ పేజ్, కంట్రోల్ పేజ్ డౌన్, పేజ్ 2కి వస్తుంది. మళ్ళీ ఇంకా పేజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, 3, 4, 5, 6 అలాగా ఎక్కువ పేజెస్ ఉన్నప్పుడు కంట్రోల్ పేజ్ డౌన్ మనం ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో నెక్స్ట్ పేజ్కి వెళ్తూ ఉంటుందండి. అలాగే కంట్రోల్ పేజ్ అప్ ఇచ్చామనుకోండి ప్రీవియస్ పేజ్కి వస్తూ ఉంటుంది. పేజ్ ఇప్పుడు 5లో ఉన్నారనుకోండి, 5 నుంచి 4కి రావాలి, కంట్రోల్ పేజ్ అప్, 4 నుంచి 3కి, 3 నుంచి 2కి, 2 నుంచి 1కి. అట్లాగా మన కర్సర్ని నెక్స్ట్ పేజ్కి వెళ్తానికి కంట్రోల్ పేజ్ డౌన్, ప్రీవియస్ పేజ్కి వెళ్ళడానికి కంట్రోల్ పేజ్ అప్. ముందుగా ఈ 6 కమాండ్స్ మీరు అలవాటు చేసుకోండి, కర్సర్ని మూవ్ చేయటము. తర్వాత కర్సర్ని మూవ్ చేసిన తర్వాత దీనికి సైమల్టేనియస్గా మనం రీడింగ్ కమాండ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మనం టైప్ చేసిన టెక్స్ట్ని ఎలా చదువుకోవాలి. దీంట్లో మొదటిది, ఫస్ట్ది టు రీడ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఫార్వర్డ్ డైరెక్షన్ రైట్ యారో. సో రైట్ యారో ప్రెస్ చేస్తున్నప్పుడు మీరు కర్సర్ని మూవ్ చేసుకుని ముందుకు వచ్చేస్తారు టాప్ ఆఫ్ ది ఫైల్కి. అక్కడి నుంచి మీరు రైట్ యారో అలా మెల్లమెల్లగా మీరు ప్రెస్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక్కొక్క లెటర్ చదువుకుంటూ వెళ్తుంది, ఒక్కొక్క అక్షరం. అక్కడ స్పేస్ ఉంటే స్పేస్ అవుతుంది, నంబర్ ఉంటే నంబర్స్ అవుతుంది, సింబల్ ఉంటే సింబల్స్ అవుతుంది, లెటర్ ఉంటే లెటర్స్ అవుతుంది. సో అందుకని దీన్ని క్యారెక్టర్గా మనం ట్రీట్ చేసుకోవాలి కంప్యూటర్ లాంగ్వేజ్లో, క్యారెక్టర్. సో అది క్యారెక్టర్ అనేది ఏదైనా కావచ్చు, నంబర్ కావచ్చు, తర్వాత లెటర్ కావచ్చు, సింబల్ కావచ్చు, స్పేస్ కావచ్చు. అది ఆ ప్రకారంగా కంప్యూటర్ థింక్ చేస్తుంది అనమాట. టు రీడ్ 1 క్యారెక్టర్ ఫార్వర్డ్ డైరెక్షన్, లేదా క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఫార్వర్డ్ డైరెక్షన్ రైట్ యారో. సెకండ్ పాయింట్, టు రీడ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లెఫ్ట్ యారో. మళ్ళీ వెనక్కి చదువుకుంటాం, మళ్ళీ వెనక్కి రావటానికి మీకు. తర్వాత థర్డ్ పాయింట్, టు రీడ్ వర్డ్ బై వర్డ్. ఇంత పైన ఒక అక్షరం అయిపోయింది, ఇప్పుడు పదం తర్వాత పదము, వర్డ్ బై వర్డ్ ఫార్వర్డ్ డైరెక్షన్ కంట్రోల్ రైట్ యారో, లేదా ఇన్సెట్ రైట్ యారో. తర్వాత ఒక్కొక్క వర్డ్ చదువుకుంటూ వెళ్ళొచ్చు. ముందు కర్సర్ని మీరు తీసుకురావాలి కదా, మీరు కర్సర్ లాస్ట్లో పెట్టి ఏమంటే కంట్రోల్ డౌన్ యారో కంట్రోల్ రైట్ యారో పని చేయట్లేదంటే అది కరెక్ట్ కాదు. మీరు కర్సర్ని కరెక్ట్గా మీరు ప్లేస్ చేస్తే అప్పుడు మీకు కర్సర్ కరెక్ట్గా మూవ్ అవుతుంది అనమాట, రైట్ ఫ్రమ్ బిగినింగ్. లేదా టెక్స్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడో మీరు మిడిల్లో పెట్టుకుంటే కర్సర్ పెట్టారు, ఎక్కడ మీరు కర్సర్ టెక్స్ట్ ఉన్న ఏరియాస్లో కర్సర్ పెట్టినప్పుడు మీకు ఈ కమెంట్స్ మీకు బాగా ఉపయోగపడుతుంటాయి, తెలుస్తుంది అనమాట మీకు. టు రీడ్ వర్డ్ బై వర్డ్ ఫార్వర్డ్ డైరెక్షన్ కంట్రోల్ రైట్ యారో ఆర్ ఇన్సెట్ రైట్ యారో. నెక్స్ట్ టు రీడ్ వర్డ్ బై వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, వెనక్కి వర్డ్ చదువుకుంటే కంట్రోల్ లెఫ్ట్ యారో. ఆటోమేటిక్గా మన మైండ్కి అర్థమైపోతుంది, కంట్రోల్ రైట్ యారో కొడితే ఫార్వర్డ్, కంట్రోల్ లెఫ్ట్ యారో కొడితే బ్యాక్వర్డ్. తర్వాత టు రీడ్ ద ప్రెజెంట్ వర్డ్ ప్రెస్ నంప్యాడ్ 5 ఫర్ ఎన్విడే యూజర్స్. ఎన్విడే వాళ్ళకి నంప్యాడ్ 5 ప్రెస్ చేస్తే ఓన్లీ వర్డ్స్ అవుతుంది. అదే జాస్ యూజర్స్ ఏం చేసుకోవాలి, ఇన్సెట్ 5 ఇన్ నంప్యాడ్, ఇన్సెట్ హోల్డ్ చేసి 5 మనం ప్రెస్ చేస్తే ప్రెజెంట్ వర్డ్ చదువుకుంటే అవకాశం ఉంటుంది. ఎన్విడే యూజర్స్ ఓన్లీ 5 ఇన్ నంప్యాడ్, జాస్ యూజర్స్ ఇన్సెట్ 5 ఇన్ నంప్యాడ్. నెక్స్ట్ పాయింట్, టు రీడ్ ద స్పెల్లింగ్ ఆఫ్ ది ప్రెజెంట్ వర్డ్ ప్రెస్ 5 2 times ఇన్ నంప్యాడ్ ఫర్ ఎన్విడే యూజర్స్. సో 5ని మనం 2 సార్లు అలాగా మనం క్లిక్ చేస్తే మన కర్సర్ ప్రెజెంట్ వర్డ్ దగ్గర ఉన్నప్పుడు మనం 2 సార్లు అన్నప్పుడు ఏమవుతుంది, ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్ మీకు విడివిడిగా చదివి వినిపిస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఫర్ జాస్ యూజర్స్కి అయితే ఏమవుతుంది, ఇన్సర్ట్ హోల్డ్ చేసి నంప్యాడ్ ఇన్సర్ట్ హోల్డ్ చేసి 5ని మీరు 2 సార్లు అలా క్లిక్ చేయండి. సో జాస్ యూజర్స్కి అయితే ఆ యొక్క కమాండ్ ఇవ్వటం జరిగింది, ఇన్సర్ట్ 5 2 times. నెక్స్ట్ అంటే 5 అనేది ప్రజెంట్ కర్సర్ తెలియచెప్పడానికి, మీ కర్సర్ ఎక్కడ ఉందో, ఏ వర్డ్ దగ్గర ఉంది ఎక్కడ ఉందో చెప్పడానికి
మనం numpad 5 వాడుతుంటాము. నెక్స్ట్ పాయింట్, టు రీడ్ లైన్ బై లైన్ ఫార్వర్డ్ డైరెక్షన్. లైన్ తర్వాత లైన్, పైనుంచి కిందకి, లైన్ తర్వాత లైన్ చదువుకుంటా వెళ్ళడానికి డౌన్ యారో డౌన్ యారో డౌన్ యారో. మీరు ఎక్కువ లైన్స్, ఎక్కువ టెక్స్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఈ కమాండ్ ఎలా ఉపయోగపడుతుందో. మీరు తక్కువ టెక్స్ట్ టైప్ చేసి ఏమండి రావట్లేదు అనుకుంటే కుదరదు. మీరు విల్ హ్యావ్ టు టైప్ ద టెక్స్ట్, లేదా మీరు వేరే టెక్స్ట్ ఎక్కడైనా మీరు కాపీ చేసి పెట్టుకోండి. లేదా ఏదైనా ఇంటర్నెట్ పేజ్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్నెట్ పేజెస్లో మీకు టెక్స్ట్ ఉంటుంది కాబట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి లైన్ బై లైన్ ఫార్వర్డ్ డైరెక్షన్, పైనుంచి కిందకి చదువుకుంటానికి లైన్ బై లైన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో డౌన్ యారో. అలా మళ్ళీ పైకి వెళ్ళిపోవడానికి అప్ యారో. ఒక్కొక్క లైను మళ్ళీ పైకి చదువుకుంటా వెళ్ళడానికి అప్ యారో. సో డౌన్ యారో టు రీడ్ నెక్స్ట్ లైన్, అప్ యారో టు రీడ్ ద ప్రీవియస్ లైన్. నెక్స్ట్ పాయింట్, టు రీడ్ ద ప్రెజెంట్ లైన్. సో ఒక లైన్ మీకు అర్థం కాలేదు, చదివారు, డౌన్ యారో కొట్టగానే ఒక లైన్ చదివింది, అదే సాఫ్ట్వేర్ ఏం చదివిందో మీకు అర్థం కాలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? టు రీడ్ ద ప్రెజెంట్ లైన్ రిపీటెడ్లీ ఇన్సెట్ అప్ యారో. ఇన్సెట్ హోల్డ్ చేసి అప్ యారో కొట్టండి. అప్పుడు ఇన్సెట్ మీకు నంప్యాడ్ ఆఫ్ చేసినప్పుడు మామూలుగా నార్మల్ కీబోర్డ్లో మీకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే నార్మల్ కీబోర్డు కీస్ అన్ని చాలా విశాలంగా ఉంటూ ఉంటాయి. ఆ ల్యాప్టాప్ కీస్ అయితే కనుక నోట్ ప్యాడ్ ల్యాప్టాప్కి అయితే మీకు నంప్యాడ్ ఉండదు కాబట్టి కొన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఈ కమాండ్ కొంచెం జాగ్రత్తగా వాడుతూ ఉండాలి. ల్యాప్టాప్స్, కొత్త ల్యాప్టాప్స్, పెద్ద ల్యాప్టాప్స్ ఉన్నాయనుకోండి, దానిలో ఈ న్యూమరిక్ కీప్యాడ్ ఇవ్వటం జరిగింది, అది ఆఫ్ చేసుకున్నట్టయితే నమ్లాగ్ ఆఫ్ చేసుకుంటే మీకు ఇన్సర్ట్ అప్ యారో టు రీడ్ ద ప్రెజెంట్ లైన్. మళ్ళీ ఇన్సర్ట్ అప్ యారో మళ్ళీ కొడితే అదే లైన్ మళ్ళీ చదువుతుంది. మీరు ఎన్నిసార్లు అయినా అదే లైన్ చదివించుకోవచ్చు ఇన్సర్ట్ అప్ యారో తోటి. ఇది ఒకటి గమనించుకోవాలి మీరు. అంటే ఆ సాఫ్ట్వేర్ తోటి మీరు ఫాలో అవుతుంటే మీరు టైప్ చేసింది మీకు అర్థమవుతుంది, ఈ కమాండ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదని మీకు అర్థమవుతుంది. ఇన్సర్ట్ అప్ యారో టు రీడ్ ద ప్రెజెంట్ లైన్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ సెంటెన్స్. సెంటెన్స్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. సో మనము ఒక పారాగ్రాఫ్ మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక మనకి దానిలో గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉండొచ్చు, అది మీరు ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని పారాగ్రాఫ్స్ మీకు ఫుల్ స్టాప్తో ఉంటూ మనకు కొన్ని సెంటెన్స్లు ఉంటాయి. మనకు ఒక పారాగ్రాఫ్లో ఒక్కొక్క పారాగ్రాఫ్ 2 లైన్స్ ఉండొచ్చు, ఒక పారాగ్రాఫ్ 3 లైన్స్, 5 లైన్స్, 10 లైన్స్. ఒక్కొక్క పారాగ్రాఫ్లో మనకి సెంటెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక సెంటెన్స్ మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో సెంటెన్స్ అంటే ఫుల్ స్టాప్ నుంచి ఏ సెంటెన్స్ అయితే స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుందో అలాగే సెంటెన్స్ బై సెంటెన్స్. హలో ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందన్నా ఎవరు కొంచెం ప్లీజ్ దయచేసి సైలెంట్గా ఉండమ్మా. ఆల్ట్ డౌన్ యారో టు రీడ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆల్ట్ డౌన్ యారో. అలాగే టు రీడ్ ప్రీవియస్ సెంటెన్స్, ఆల్ట్ అప్ యారో. ఇది కామన్గా ఉపయోగించుకోవాల్సిన కమాండ్స్. మీరు ఆల్ట్ డౌన్ యారో టు రీడ్ సెంటెన్స్ బై సెంటెన్స్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఇవి అన్ని వర్షన్స్కి ఒకటే కామన్ కమాండ్ అండి. ఎంఎస్ వర్డ్ కూడా, ఎంఎస్ ఆఫీస్లో మీరు ఎంఎస్ వర్డ్ 2000 ఓల్డ్ వర్షన్స్ అయినా, 3 ఓల్డ్ వర్షన్ 2003 అయినా, 2007 అయినా, 2010 అయినా, 13, 16, 19 అన్నిట్లో ఈ కమాండ్స్ అన్ని ఇవన్నీ కామన్గా ఉపయోగించుకునే కమాండ్స్. మీకు ఎక్కడ తేడా రాదు. ఆల్ డౌన్ యారో టు రీడ్ సెంటెన్స్ బై సెంటెన్స్ ఫార్వర్డ్ డైరెక్షన్. మోటో E2 మీకు ఇప్పటికీ నేను 5 సార్లు మ్యూట్ చేశాను, అయినా మీరు వస్తున్నారు, అన్మ్యూట్ చేసుకుంటున్నారు. సార్ చెప్పినా కూడా మీరు మ్యూట్ చేసుకోవట్లేదు. నేను మిమ్మల్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకొకసారి చూస్తే గనక. వారి పేరేంటండి? మోటో అని పెట్టారు సార్, వీళ్ళు పేర్లతో రావట్లేదు చాలా మంది. ఓకే, దయచేసి అమ్మా ప్లీజ్ దయచేసి మీకు రికార్డింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఖచ్చితంగా మనం లాస్ట్ మనం ఎక్కువ టైం ఇస్తున్నాము, అది మీరు ఉపయోగించుకోండి డౌట్స్కి దయచేసి మీరు. ఎందుకంటే మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఉన్నామండి. ఎందుకంటే వితౌట్ ఇంటిమేషన్ నేను డైరెక్ట్ రిమూవ్ చేస్తాను, మీరు అప్పుడు ఇబ్బంది పడొద్దు, అది అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకంటే ఇక రోజు చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంకొక 2 నంబర్స్ కూడా మ్యూట్ చూడండి, సావియా, సుష్మా. ఓకే, నేను చూస్తాను.
కంటిన్యూ సార్. ఎస్. లేదు లేదు, వాళ్ళ ఆడియోనే కనెక్ట్ అవ్వలేదు ఎల్లారెడ్డి. ఓకే, కంటిన్యూ సార్. ఓకే, మనం ఏంటంటే మనము చాలా టాపిక్స్ ఉన్నాయండి మనకి. మెనూస్లో ఎంటర్ కాలేదు మైక్రోసాఫ్ట్ వర్డ్. ఈ సెక్షన్స్ అయితే కానీ మన మెనూస్లో ఎంటర్ కావడం కుదరదండి. సో దయచేసి మీరు ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ డేట్ August 5th, మనకి ఇవి September 5th వరకు క్లాసెస్ ఉంటాయి మనకి ఇవి. కాబట్టి దయచేసి మీరు మనకి ఎన్నో టాపిక్స్ చెప్పుకోవాలి. వర్డ్ తర్వాత ఎక్సెల్ ఉంది, ఎక్సెల్లో మనం కొన్ని టాపిక్స్ కవర్ చేద్దాం, ఇంపార్టెంట్ టాపిక్స్ మటుకే. తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్, తర్వాత ఈ నెట్ బ్రౌజింగ్, మనం ఇవన్నీ లాస్ట్ సెషన్స్లో ఉంటాయి మనకి. కాబట్టి మీరు అందరూ ఇంట్రెస్ట్గా నేర్చుకుని మీరు ఎంతో కొంత కంప్యూటర్ నాలెడ్జ్ గెయిన్ చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీరు డెమాన్స్ట్రేషను చేయడం ఒక విధానం అయితే మీరు ప్రాక్టీస్ చేయడం మరొక విధానం. కాబట్టి దయచేసి మీరు అది చేయండి. ఈ రీడింగ్ కమాండ్స్ కంప్లీట్ చేసుకోబోతున్నాం మనం 5 minutesలో. నెక్స్ట్ సెక్షన్ వెళ్ళబోతున్నామండి. సో తర్వాత ఈ సెంటెన్స్ మనకి కమాండ్స్కి వస్తే రీడింగ్ కమాండ్స్ సెంటెన్స్ టు రీడ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆల్ డౌన్ యారో, టు రీడ్ ప్రీవియస్ సెంటెన్స్ ఆల్ అప్ యారో. నెక్స్ట్ పారాగ్రాఫ్ సంబంధించినటువంటి కమాండ్స్ టు రీడ్ ఆర్ టు గో టు నెక్స్ట్ పారాగ్రాఫ్ కంట్రోల్ డౌన్ యారో. కంట్రోల్ డౌన్ యారో తోటి నెక్స్ట్ పారాగ్రాఫ్కి జంప్ అవుతుంది. అంటే పారాగ్రాఫ్కి మీరు 2 ఎంటర్స్ ఇవ్వండి. ఇది చాలామంది చేయట్లేదండి. దయచేసి పారాగ్రాఫ్ మార్చేటప్పుడు మీరు ఫుల్ స్టాప్ ఇచ్చిన తర్వాత పారాగ్రాఫ్ మార్చాలనుకుంటే కనుక 2 ఎంటర్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత 1 ట్యాబ్ ఇవ్వండి, లేదా 5 సార్లు స్పేస్ బార్ ఇవ్వండి. కాబట్టి మీరు దయచేసి ఒక ఎంటర్ కొట్టేసి మీరు న్యూ పారాగ్రాఫ్ అనుకోబాకండి. న్యూ పారాగ్రాఫ్కి అంతకుముందు ఉన్న పారాగ్రాఫ్కి మధ్యలో సింగిల్ లైన్ గ్యాప్ ఉండాలి. సింగిల్ లైన్ గ్యాప్ రావాలంటే 2 ఎంటర్స్ కొడితే కానీ సింగిల్ లైన్ గ్యాప్ రాదండి. ఇది ఒకటి మీరు విషయం గమనించుకోవాలి. సో అలాగే మనకి ఎక్కువ పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు మనకి కంట్రోల్ డౌన్ యారో టు గో టు నెక్స్ట్ పారాగ్రాఫ్. అదే సందర్భంగా ఆ పారాగ్రాఫ్ మూవ్ అవుతూ ఏమవుతుందంటే పారాగ్రాఫ్ రీడ్ కూడా చేస్తుందండి. ఇట్ రీడ్స్ ద పారాగ్రాఫ్. కంట్రోల్ డౌన్ యారో టు గో టు నెక్స్ట్ పారాగ్రాఫ్, కంట్రోల్ అప్ యారో టు గో టు ప్రీవియస్ పారాగ్రాఫ్. సో అట్లాగా ఈ పారాగ్రాఫ్ కమాండ్స్ కంట్రోల్ డౌన్ యారో టు గో టు నెక్స్ట్ పారాగ్రాఫ్, కంట్రోల్ అప్ యారో టు గో టు ప్రీవియస్ పారాగ్రాఫ్. అదే మన కంప్యూటర్ సిస్టమ్ ఏ ప్రకారంగా అర్థం చేసుకుంటుందంటే అండి, ఈ కమాండ్స్ అన్నీ పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. పారాగ్రాఫ్స్ లేకుండా మీరు నార్మల్గా మీరు లెటర్స్ కానీ వర్డ్స్ కానీ లైన్స్ కానీ చేసినప్పుడు మన పైనుంచి కింద వరకు చెప్పుకున్న కమాండ్స్ అన్నీ మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. మీరు డౌన్ యారో కొట్టండి, లేదా ఆల్ట్ డౌన్ యారో కొట్టుకోండి, లేదా కంట్రోల్ డౌన్ యారో కొట్టుకోండి, కంట్రోల్ అప్ యారో కొట్టుకోండి. మీకు ఆటోమేటిక్ కర్సర్ మూవ్ అయిపోతుంది. అక్కడ లైన్ ఉంటే లైను, వర్డ్ ఉంటే వర్డ్, ఆ వర్డ్నే పారాగ్రాఫ్ అనుకుంటుంది. ఒక సింగిల్ లెటర్ ఉందనుకోండి, సింగిల్ నంబర్ ఉందనుకోండి, ఆ సింగిల్ నంబర్నే పారాగ్రాఫ్ అనుకుంటుంది. కాబట్టి అది ఈ కమాండ్స్ మనం ఎందుకంటే ఇలాగా ఆర్డర్ వైజ్గా ఇచ్చారు. మనకి టెక్స్ట్ ఎక్కువ ఉన్నప్పుడు, మనకి సెంటెన్సెస్ ఉన్నప్పుడు, మనం నీట్గా సెంటెన్స్ బై సెంటెన్స్ చదువుకోవాలనుకున్నప్పుడు, టెక్స్ట్ ఎక్కువ ఉన్నప్పుడు లైన్ బై లైన్ చదువుకుంటానికి, సెంటెన్స్ బై సెంటెన్స్ చదువుకుంటానికి, ఎక్కువ పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఈ పారాగ్రాఫ్తో మనకి అవసరం లేదు, నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. లేనప్పుడు నార్మల్ టెక్స్ట్ ఉన్నా కూడా మీకు ఈ అన్ని కమెంట్స్ మామూలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు దీనిలో మీరు ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోబాకండి. అంటే పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడే కమెంట్స్ వాడాలండి, అలా అవసరం లేదు. సెంటెన్సెస్ ఉన్నప్పుడే కమెంట్ వాడాలంటే అవసరం లేదు. సెంటెన్సెస్ లేకపోయినా అక్కడ మీరు నార్మల్ వర్డ్ టైప్ చేసిన వర్డ్ తర్వాత వర్డ్ టైప్ చేసుకోండి, సెంటెన్స్ టైప్ చేసుకోండి, మీ ఇష్టం. ఎలాగైనా కూడా ఈ కమెంట్స్ అన్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫుల్ స్టాప్ వరకు ఉన్న సెంటెన్సెస్ ఉన్నప్పుడు, ఎక్కువ పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు ఈ కమాండ్స్ని మనం సులువుగా ఈజీగా వాడుకోవచ్చు. లాస్ట్ కమాండ్ అంటే రీడింగ్ కమాండ్స్లో మన టెక్స్ట్, మన కర్సర్ ఎక్కడైతే మనం ల్యాండ్ చేస్తామో, టాప్ ఆఫ్ ది ఫైల్లో ల్యాండ్ చేసామనుకోండి, కర్సర్ని ఉంచామనుకోండి టాప్ ఆఫ్ ది ఫైల్లో, అక్కడి నుంచి కింద వరకు మనం టెక్స్ట్ రీడ్ చేసుకుంటానికి ఇన్సర్ట్ డౌన్ యారో. కాబట్టి ఇక్కడ కమాండ్స్ అనేవి మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి మీ ఫింగరింగ్ కరెక్ట్గా ఉండాలండి. అంటే ఏ ఆప్షన్కి ఏ కమాండ్ ఉపయోగించాలన్న విషయాన్ని మీ మైండ్కి వెంటనే మీరు కమ్యూనికేట్ చేసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్గా మీకు అప్పుడు ఆ కమాండ్ పనిచేసేలా చేస్తుంది. సో దేర్ షుడ్ బి కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ ద సాఫ్ట్వేర్. సో ప్లీజ్ రిమెంబర్, డోంట్ ఫర్గెట్
ఆల్ దీస్ కమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. వన్ నెక్స్ట్ చెప్పే కమెంట్స్ అన్ని కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మెమరీ పవర్ని ఇంప్రూవ్మెంట్, అంటే మెమరీ పవర్ అందరికి ఉంటుందండి, దాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. రోజు మార్నింగ్ లేచి ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ యోగా చేయండి, ప్రాణాయామం, తర్వాత ఇటువంటి ఒక 3-4 ఎక్సర్సైజెస్ చేస్తే కనుక ఏదో 1-2 days చేసి మళ్ళీ మానేస్తే అలా కుదరదండి. ఒక 90 days చేస్తే అప్పుడు మీకు దీనిలో ఉన్న చేంజెస్ తెలుస్తాయి, మీ బాడీలో చేంజెస్. అప్పుడు ఏ టీచర్ గారు ఏది చెప్పినా కూడా, పెద్ద పెద్ద టాపిక్స్ చెప్పినా కూడా మీ మైండ్లో మీకు ఎక్కువ శాతం గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి యోగా వలన కూడా చాలా మీకు బెనిఫిట్స్ ఉన్నాయి. అది మీరు పెంపొందించుకుంటే మీ మెమరీ పవర్ కూడా మీకు చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ప్రతి మనిషికి మెమరీ పవర్ ఉంటుంది, లేదని కాదు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటానికి ఇది చాలా ఇంపార్టెంట్ యోగా అనేది. మార్నింగ్ లేసి మీరు కాలకృత్యాలు తీర్చుకోండి. దెన్ యూ స్టార్ట్ కనీసం ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ పాటు మీరు యోగాకి కొంచెం ప్రయారిటీ ఇవ్వండి. అవుట్ ఆఫ్ 24 hours మనకి 20 minutes, హాఫ్ అన్ అవర్, నథింగ్ బట్ ఇఫ్ యూ డూ ద మెడిటేషన్ ఆటోమేటికలీ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ మెమరీ పవర్. దాంతోపాటు మీరు మార్నింగ్ ఈ యోగా చేసిన తర్వాత యు టేక్ 2 spoons ఆఫ్ హనీ, దాంతో కొంచెం లైట్గా నిమ్మరసం మిక్స్ చేసుకుని హనీ తీసుకుంటే, తేనె తీసుకుంటే అది కూడా బ్రెయిన్ని షార్ప్ చేస్తుంది అనమాట. తేనె, హనీ కూడా. ఇవన్నీ టిప్స్ అనమాట. మీరు ఏది ఫిజికల్ ఫిట్నెస్కి ప్లస్ మీ బ్రెయిన్ షార్ప్గా ఉండడానికి ఇవన్నీ టెక్నిక్స్ అనమాట. కాబట్టి ఇవన్నీ పాటించడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు నిత్య జీవితంలో మీరు చాలా యాక్టివ్గా కనిపిస్తారు. మీ మైండ్ కూడా చాలా యాక్టివ్గా పనిచేసేలాగా మీరే చెప్తారు అప్పుడు ఆఫ్టర్ 90 days. ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ అన్నమాట. అలా మీరు డైలీ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మీ మెమరీ పవర్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దెన్ యూ గెట్, మీకు చిన్న ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చిన్న తలకాయ నొప్పులు కానీ బాడీ పెయిన్స్ ఇటువంటి లేకుండా కూడా మీకు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటి మీరు పాటించే ప్రయత్నం చేయండి. ఆల్ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాను నేను. తర్వాత నెక్స్ట్, టు రీడ్ హోల్ టెక్స్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే టాప్ టు బాటమ్ అనే కాదు, మీరు కర్సర్ ఎక్కడ పెడితే, పేజ్ 2లో పెడితే అక్కడి నుంచి చదివేస్తుంది. సో మీకు ఒక 10 pages ఉన్నాయనుకోండి, పేజ్ 3లోనో పేజ్ 5లోనో కర్సర్ ఉంచారు, అక్కడి నుంచి మీకు ఇన్సర్ట్ డౌన్ ఏరో కానీ కమాండ్ ఇచ్చినట్లయితే మీకు ఎక్కడైతే కర్సర్ పెట్టారో ఆ పేజీ కాడి నుంచి మొత్తం రిమైనింగ్ పార్ట్ మొత్తం బ్రేక్ లేకుండా చదివేస్తుంది అనమాట ఈ కమాండ్. కాబట్టి ఈ కమాండ్ మీరు ఉపయోగించుకోండి అవసరమైతే. టు రీడ్ హోల్ టెక్స్ట్ ఫ్రమ్ వేర్ యూ కీప్ ద కర్సర్, ఇట్ రీడ్స్ ద హోల్ టెక్స్ట్ వితౌట్ ఎనీ బ్రేక్. ఇవి రీడింగ్ కమాండ్స్ అండి. సో ట్రై టు ప్రాక్టీస్ ఆల్ దీస్ కమాండ్స్. నెక్స్ట్ మనం సెక్షన్కి వెళ్ళబోతున్నాము. ఈ సెక్షన్లో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి ఇది. దీనికి మనం ఏమంటామంటే హైలైటింగ్ ద టెక్స్ట్, సెలెక్టింగ్ ద టెక్స్ట్, సెలెక్షన్ కమాండ్స్ అనమాట. అసలు ఇవి సెలెక్షన్ కమాండ్స్, ఈ సెలెక్టింగ్ ద టెక్స్ట్ చేయకపోతే అసలు మన డాక్యుమెంట్లో ఎటువంటి చేంజెస్ చేయలేమండి. నార్మల్గా టెక్స్ట్ టైప్ చేయడం వేరు, ఆ టెక్స్ట్కి అనేక రకాలుగా మనము హంగులు సమకూర్చడం వేరు అనమాట. సెట్టింగ్స్ చేయడం, మనకి అనేక రకాలుగా టెక్స్ట్ని మనం సెట్టింగ్స్ చేస్తుంటాం. ఆ సెట్టింగ్స్ చేయాలంటే ఈ టెక్స్ట్ని హైలైట్ చేయాల్సిందే. సో వితౌట్ హైలైటింగ్ ద టెక్స్ట్ వీ కాంట్ డూ ఎనీ చేంజెస్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ సెక్షన్. సో ఆ టెక్స్ట్ని హైలైట్ చేయడం వల్ల మనకు కలిగే మార్పులు ఏంటి, మనకు కలిగే అడ్వాంటేజెస్ ఏంటి, అసలు టెక్స్ట్ హైలైట్ ఎందుకు చేయాలి, టెక్స్ట్ హైలైట్ చేస్తే మన స్క్రీన్ పైన టెక్స్ట్ ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. ఫస్ట్ చెప్తాను 1-2 minutes. చెప్పిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మనం షేర్ చేద్దాము మైక్రోసాఫ్ట్ వర్డ్ని. మీకు డెమో కూడా చేసి చూపిద్దాం ఒకసారి ఇప్పుడు ఇక్కడ. దాన్ని బట్టి అందరికి అర్థమవుతున్నప్పుడు ఇక్కడ మనం డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ డిఫాల్ట్గా స్క్రీన్ వైట్ ఉంటుందండి. మనం టైప్ చేసే టెక్స్ట్ బ్లాక్లో ఉంటుంది అనమాట, వైట్ ఆన్ బ్లాక్ డిఫాల్ట్గా. స్క్రీన్ వైట్ ఉంటుంది, తర్వాత లెటర్స్ ఏమో బ్లాక్ వస్తాయి. చాలామంది ఇప్పుడు హై కాంట్రాక్ట్స్ పెట్టుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే స్క్రీన్ బ్లాక్ అయిపోతుందో లెటర్స్ వైట్గా వస్తాయి. సో ఇది ఒక బ్లాక్ బోర్డ్ లాగా, బ్లాక్ ఆన్ వైట్. సో మనకి స్క్రీన్ వైట్ ఉందనుకోండి డిఫాల్ట్గా, లెటర్స్ ఏమో బ్లాక్లో పడుతుంటాయి మనం టైప్ చేసే లెటర్స్.
ఎప్పుడైతే మనం టెక్స్ట్ని హైలైట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఏవైతే మనం టెక్స్ట్ని టైప్ చేస్తామో ఆ టైప్ చేసిన టెక్స్ట్ ఎప్పుడైతే మనకి బ్లాక్లో ఉందో అండి ఆ బ్లాక్ లెటర్స్ కాస్త వైట్గా వచ్చేస్తాయండి. ఎప్పుడైతే టెక్స్ట్ని మనము హైలైట్ చేస్తామో హైలైట్ చేసేటప్పుడు హైలైట్ చేసిన తర్వాత మనం ఏ లెటర్స్ అయితే మనం హైలైట్ చేసామో లేదా మొత్తము డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ మొత్తం హైలైట్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే అక్కడ పరిస్థితి ఆ లెటర్స్ మొత్తము బ్లాక్లో ఉన్న లెటర్స్ తెల్లగా వచ్చేస్తాయి. దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ నల్లగా వస్తుందండి. అయితే ఓన్లీ లెటర్స్ వరకే స్క్రీన్ వైట్గానే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ స్క్రీన్ మీకు వైట్గానే ఉంటుంది. ఆ బ్లాక్లో ఉన్న లెటర్స్ ఎప్పుడైతే మనం హైలైట్ చేస్తామో ఆ బ్లాక్ లెటర్స్ కాస్త వైట్గా మారుతుందండి. ఆ వైట్గా మారిన తర్వాత దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట. లెటర్స్ వైట్గా మారి దాని బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వస్తుంది అనమాట. అది హైలైట్ చేయటం అనమాట. ఎందువల్ల హైలైట్ చేయాలి? ఇలా హైలైట్ చేయటం వలన కలిగేటువంటి లాభాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని మనం ఇక్కడ ఒకసారి అనుకుంటే కనుక ఎప్పుడైతే హైలైట్ చేస్తామో అప్పుడు మనం అనేక రకాలుగా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫార్మాటింగ్ అంటాం కంప్యూటర్ లాంగ్వేజ్లో. ఫార్మాటింగ్. ఈ ఫార్మాటింగ్ సంబంధించినటువంటి మీనింగ్ ఏంటంటే టెక్స్ట్కి కావలసిన మార్పులు చేయటము. ఎటువంటి మార్పులు చేసుకోవచ్చు? మనము టెక్స్ట్ సైజు పెంచుకోవచ్చు. డిఫాల్ట్గా ఏ టెక్స్ట్ సైజ్ ఉంటుందో 11 సైజ్ ఉంటుందండి డిఫాల్ట్గా. అయితే ఇప్పుడు వచ్చే వర్షన్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో 11 ఉంటుంది. దాన్ని ఇంకా పెంచుకోవచ్చు. 12, 13, 14, 15, 16 మనకు కావాల్సిన సైజ్ పెంచుకోవచ్చు, ఇంకా తగ్గించుకోవచ్చు. ఇది ఒక సెట్టింగ్. ఇంకోటి స్క్రిప్ట్ అనమాట. మనం రాసే స్క్రిప్ట్ జనరల్గా మనము ఒక బుక్ పైన మనం ఏదైనా పెన్ తోటి రాసామనుకోండి, చాలామంది బయట మన పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళతో మనం ఏదన్నా బుక్లో రాయించామనుకోండి, ఒకరేమో దగ్గరగా రాస్తారు, కొందరేమో దూరంగా రాస్తారు, కొందరేమో నిలువుగా రాస్తారు, కొందరు క్రాస్గా రాస్తారు. సో మనం ఏదైతే బుక్లో మనం రాస్తూ ఉంటామో టెక్స్ట్ని పెన్ తోటి, దాన్ని స్క్రిప్ట్ అంటాం అన్నమాట. అంటే లెటర్స్ని దూరం దూరంగా రాయటం అదొక స్క్రిప్టు, దగ్గరగా రాయటం ఒక స్క్రిప్టు, వంకరగా రాయటం ఒక స్క్రిప్టు, డిఫాల్ట్గా రాయటం ఒక నీట్గా స్ట్రైట్గా రాయటం ఒక స్క్రిప్టు. ఇటువంటి స్క్రిప్ట్స్ మొత్తం ఒక 60 వరకు ఉన్నాయి మనకి. సో ఆ స్క్రిప్ట్ మనం ఒక 4-5 రకాల స్క్రిప్ట్స్ మనకి బాగుండేలాగా మనం చాలామంది ఎంచుకుంటూ ఉంటారు. ఆ పేర్లు మీకు వర్కౌట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ స్క్రిప్ట్స్ ఏంటో. క్యాలిబరీ అని, వడానా అని, టైమ్స్ న్యూ రోమన్ అని, ఏరియల్ అని, ఇట్లాగా ఒక 5-6 రకాల స్క్రిప్ట్స్ బాగుంటాయి అన్నమాట. దానికి సంబంధించిన స్క్రిప్ట్స్ ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఈ 60 స్క్రిప్ట్స్లో అనమాట. ఇదొకటి. తర్వాత టెక్స్ట్ యొక్క కలర్ మార్చుకోవటం. డిఫాల్ట్గా టెక్స్ట్ యొక్క కలర్ బ్లాక్లో ఉంటుంది కాబట్టి దానికి అదర్ కలర్స్ మార్చుకోవచ్చు. బ్లూ కానీ, రెడ్ కానీ, గ్రీన్ కానీ, వాడు ఇచ్చిన కలర్స్ చాలా ఉంటాయి, ఒక 10-15 రకాలు ఉంటాయి. దాంట్లో మనకు కావాల్సిన కలర్ని టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు. అలా టెక్స్ట్ యొక్క స్టైల్ మార్చుకోవచ్చు. అంటే కొంచెం లైట్గా అక్షరాలు కనబడాలా, డార్క్గా కనబడాలా, కొంచెం ఇటాలిక్ వంకరగా కనబడాలా, ఇదొక సెట్టింగ్. మనం టెక్స్ట్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి షిఫ్టింగ్ చేయాలి. కాపీ ద టెక్స్ట్. దానికి ముందు టెక్స్ట్ని హైలైట్ చేయాల్సిందే. అదే టెక్స్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డాక్యుమెంట్లో నుంచి మరొక డాక్యుమెంట్లోకి టెక్స్ట్ని మనము దాన్ని కాపీ పేస్ట్ అంటాము, అది కట్ పేస్ట్ అంటాము. దానికి కూడా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటే కానీ కుదరదు. కాబట్టి హైలైటింగ్ అనేది ఎన్నో సందర్భాల్లో మనం ఉపయోగిస్తుంటాం. పేజీ సెటప్ చేసుకోవాలి. మార్జిన్స్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, డౌన్ మార్జిన్, బాటమ్ మార్జిన్, టాప్ మార్జిన్. తర్వాత
మనము ఇంకా కట్ కాపీ పేస్ట్కి, తర్వాత ఆటో టెక్స్ట్ అని ఒక ఆప్షన్ దానికి ఉపయోగిస్తుంటాం. ఇంకా బుల్లెట్స్ అండ్ నంబరింగ్, ఇట్లా అనేక సందర్భాల్లో మనము పారాగ్రాఫ్ సెట్టింగ్స్, ఇట్లా అనేక సందర్భాల్లో మనము టెక్స్ట్ని హైలైట్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ టెక్స్ట్ని హైలైట్ చేస్తే కానీ మనకు కొన్ని పనులు కావు. ఒక అండర్లైన్ చేయడానికి టెక్స్ట్ హైలైట్ చేయాలి, ఒక సెంటర్ చేయడానికి హైలైట్ చేయాలి, ఒక టెక్స్ట్ని రైట్ సైడ్ తీసుకెళ్తానికి హైలైట్ చేయాలి, మళ్ళీ ఆ టెక్స్ట్ని లెఫ్ట్కి రావడానికి హైలైట్ చేయాలి. సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, ఆ డాక్యుమెంట్ జస్టిఫికేషన్ చేయడానికి టెక్స్ట్ మొత్తాన్ని జస్టిఫికేషన్కి దానికి టెక్స్ట్ హైలైట్ చేసుకోవాలి, అండర్లైన్ చేయడానికి హైలైట్ చేయాలి. ఇట్లా అనేక సందర్భాల్లో మనము ఈ హైలైటింగ్ కమెంట్స్ వాడుతూ ఉంటాం. అది ఎలాగ ఏంటనేది మనకు డెమో చేసి చూపిద్దాం ఇక్కడ. దాన్ని బట్టి అందరికీ అర్థమవుతుంది మనకి. వెంకటేష్ గారు, మన ఆడియో షేర్ చేయమంటారా? సార్, ఆడియో షేర్ చేస్తే ఏమైపోతుందంటే ఇప్పుడు 2 రకాలుగా వాయిస్ వస్తుంది. ఒకటి ఇక్కడ హోస్టింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది సార్. మరి ఎలా చూపిద్దాం వీళ్ళకి? సార్, మీరు రోజు ఎలా చూపిస్తున్నారో అలాగే స్క్రీన్ షేర్ చేయండి. మీరు ఇచ్చే ఆడియో సరిపోతుంది. ఆడియో సరిపోతుంది. ఓకే ఓకే ఓకే, కొంచెం పెంచండి వీలైతే. ఓకే సార్, ఓకే ఓకే. Select the window and at the tab control. Basic tab selected checked. ఇంకొంచెం పెంచండి సార్. Sharing list box. Click arrow for Nivas Kaini has joined the meeting alert. Share. Show all windows button. Share computer sound checker. Scandia 530. Share computer sound. Chal sir. Not checked. Sharing list box. Click arrow key to screen. Share your entire screen. ఎల్లారెడ్డి గారు, ఓకే ఓకే వచ్చింది. ఓకే వచ్చిందండి. Window. Search box at double. Oh, word. D word 20 word. Nagaraju Palam has left the meeting alert. Opening word. సార్ కొంచెం సిస్టమ్ స్లో చేయండి సార్, స్పీడ్ చెప్తుంది కదా. చేస్తానండి. Num lock on. Num lock off. Rate 20. ఓకేనా? ఓకే సార్, ఓకే. Fine. Space. Word. Product. Pane. Ribbon tab control. Home tab select. Microsoft Word document edit multi-line page 1 section 1 blank. సో ఇప్పుడు టెక్స్ట్ హైలైట్ చేయడానికి మనము ఎన్ని రకాల కమాండ్స్ వాడతాం ఒకసారి చూద్దాము. నేను ఇక్కడ కొన్ని లైన్స్ టైప్ చేస్తాను. WELCOME. Welcome. O2 space. EMPLOYERS. Employers. ASOCIATION. Association space. OFF Telangana space. ALLARERFINE. Fine. Space. Dot space. WE. We space ARERLEARNING learning space. GNINRRNING learning space. COMPUTER computer space. TRAINING trainings VERY varies INEORTA and important space TO2TVERY every space DODY body dot. Welcome to Employers Association of Telangana. సో ఇలా మనం ఒక టెక్స్ట్ టైప్ చేసుకున్నాము. ఇక్కడ టెక్స్ట్ హైలైట్ చేసేటప్పుడు కూడా క్లియర్గా చెప్తుందండి. అది సెలక్షన్ కమాండ్స్లో ఫస్ట్ది టు సెలెక్ట్ 1 క్యారెక్టర్ ఫార్వర్డ్ డైరెక్షన్, షిఫ్ట్ రైట్ యారో. W selected. నేను షిఫ్ట్ రైట్ యారో ఇస్తున్నానండి. E selected. L selected. C selected. O selected. M selected. E selected. సో అన్నిటికీ చెప్తోంది సెలెక్టెడ్ అని. షిఫ్ట్ రైట్ యారో టు సెలెక్ట్ 1 క్యారెక్టర్ ఫార్వర్డ్ డైరెక్షన్. సెకండ్ పాయింట్ టు సెలెక్ట్ 1 వర్డ్, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో. కంట్రోల్ షిఫ్ట్ రెండు ఒకేసారి మెల్లగా హోల్డ్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో. నేను చూడండి ఇక్కడ Space selected. The selected. Employer selected. Association selected. డైరెక్ట్గా వర్డ్ సెలెక్ట్ చేసుకుంటానికి కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో.
దాన్ని డీసెలెక్ట్ చేసుకుంటానికి గబక్కని దాటి వెళ్ళిపోయామనుకోండి, వెనక్కి రావడానికి కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో. Association unselected. Employers unselected. సో డీసెలెక్ట్కి మనం షిఫ్ట్ రైట్ యారో, షిఫ్ట్ లెఫ్ట్ యారో, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో. Employer selected. Association selected. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ టు select, to highlight one character forward direction, shift right arrow. Second point, to select one word forward direction, control shift right arrow. మీ ఫింగర్స్ చాలా పర్ఫెక్ట్ ఉండాలండి కమెంట్స్ ఉపయోగించేటప్పుడు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, షుడ్ బి వెరీ వెరీ కాన్షియస్ వైల్ యు ఆర్ యూజింగ్ యువర్ ఫింగర్స్. థర్డ్ పాయింట్ అండి, టు సెలెక్ట్ వన్ లైన్. ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేశాము, ఒక వర్డ్ సెలెక్ట్ చేశాము, ఇప్పుడు ఏం చేయబోతున్నాము, ఒక లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ డౌన్ యారో. టు సెలెక్ట్ వన్ లైన్, షిఫ్ట్ డౌన్ యారో. టు డీసెలెక్ట్ ద లైన్, షిఫ్ట్ అప్ యారో. టు సెలెక్ట్ వన్ లైన్, షిఫ్ట్ డౌన్ యారో. తర్వాత పారాగ్రాఫ్. ఒక అక్షరం అయిపోయింది, ఒక పదం అయిపోయింది, ఒక లైన్ అయిపోయింది, ఇప్పుడు ఒక పారాగ్రాఫ్. టు సెలెక్ట్ వన్ పారాగ్రాఫ్, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. లెఫ్ట్ హ్యాండ్ తోటి మీరు కంట్రోల్ షిఫ్ట్ని మెల్లగా హోల్డ్ చేయండి, డౌన్ యారో ప్రెస్ చేస్తే పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుద్ది. అయితే ఇక్కడ మీరు కొన్ని సూచనలు పాటించాలి. అవి ఏంటంటే సూచనలు, మీరు సెలెక్ట్ చేసేటప్పుడు యూ షుడ్ ప్లేస్ ద కర్సర్ ఆన్ ద పర్టిక్యులర్ లెటర్, ఆర్ యూ షుడ్ ప్లేస్ ద కర్సర్ ఆన్ ద పర్టిక్యులర్ వర్డ్, ఆర్ యూ షుడ్ ప్లేస్ ద కర్సర్ ఆన్ ద పర్టిక్యులర్ లైన్. అంటే లైన్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తున్నారో యూ బ్రింగ్ ద కర్సర్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ దట్ లైన్. మీరు ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో టేక్ ద కర్సర్, మీరు కర్సర్ తీసుకురండి. కర్సర్ కమెంట్స్ ఉన్నాయి కదా, టేక్ ద కర్సర్ టు ద పర్టిక్యులర్ పాయింట్, ఫ్రమ్ దట్ పాయింట్ సెలెక్ట్ ద లైన్. అండ్ ఆల్సో వైల్ సెలెక్టింగ్ ద పారాగ్రాఫ్, ప్లేస్ ద కర్సర్ ఆన్ ద పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ దట్ పారాగ్రాఫ్. ఆ పర్టిక్యులర్ పాయింట్లో పారాగ్రాఫ్ స్టార్టింగ్లో ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ దగ్గర కర్సర్ పెట్టండి. ప్లేస్ ద కర్సర్ ఆన్ ద స్టార్టింగ్ ఆఫ్ దట్ పారాగ్రాఫ్ అండ్ ప్రెస్ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. షిఫ్ట్ రైట్ యారో టు సెలెక్ట్ వన్ క్యారెక్టర్ ఫార్వర్డ్ డైరెక్షన్, షిఫ్ట్ రైట్ యారో, షిఫ్ట్ రైట్ యారో, షిఫ్ట్ రైట్ యారో. అలాగనే కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో టు సెలెక్ట్ లేదా టు హైలైట్ వన్ వర్డ్ లేదా వర్డ్ బై వర్డ్. టు హైలైట్ వర్డ్ బై వర్డ్ ఫార్వర్డ్ డైరెక్షన్, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో. తర్వాత ఒక లైన్, టు సెలెక్ట్ వన్ లైన్ లేదా టు హైలైట్ లైన్ బై లైన్, షిఫ్ట్ డౌన్ యారో, షిఫ్ట్ డౌన్ యారో, షిఫ్ట్ డౌన్ యారో అలాగా. నెక్స్ట్ పారాగ్రాఫ్, మన పారాగ్రాఫ్స్ ఉంటే కనుక ఇదే చోట్ల పారాగ్రాఫ్ ఉండాలని రూల్ కాదు. ఆ చోట్ల వర్డ్ ఉన్నా కూడా కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ఇస్తే ఆ వర్డే సెలెక్ట్ అయిపోద్ది. అంటే ఆ వర్డ్నే పారాగ్రాఫ్ అనుకుంటుంది. ఆ ప్లేస్లో లెటర్ ఉంటే లెటర్నే పారాగ్రాఫ్ అనుకుంటుంది. అదే ప్లేస్లో ఒక లెటర్ ఉంటే షిఫ్ట్ డౌన్ యారో ఇస్తే అదే లెటర్ని లైన్ అనుకుంటుంది. కాబట్టి పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు మీకు ఇదొక సూచన అనమాట. పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు మీకు ఈ కమెంట్స్ లైన్ బై లైన్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకో లైన్ బై లైన్ మీకు అర్థమవుతుంది. లైన్ బై లైన్ కాకుండా మీరు లెటర్ బై లెటర్ ఏ, దానికి ఎంటర్ కొట్టి బి, దాని కింద ఎంటర్ కొడితే సి, దాని కింద ఎంటర్ కొడితే డి అలా కొట్టారనుకోండి, అలా కొట్టినా కూడా మీకు సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ డౌన్ యారో, షిఫ్ట్ డౌన్ యారో, షిఫ్ట్ డౌన్ యారో. కాబట్టి కంప్యూటర్ ఆ ప్రకారంగా అర్థం చేసుకుంటుంది. పారాగ్రాఫ్స్ ఉండాలనే కాదు, లైన్స్ ఉండాలనే కాదు, ఆ టెక్స్ట్ ఉన్నప్పుడు, ఆ లైన్స్ ఉన్నప్పుడు, ఆ పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు ఈ కమెంట్స్ వాడుకోవచ్చు. ఆ పారాగ్రాఫ్ చోట్ల లెటర్ ఉన్నా వాడుకోవచ్చు, ఆ లైన్స్ ఉన్న చోట్ల నంబర్స్ ఉన్నా వాడుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ మీరు షిఫ్ట్ డౌన్ యారో కొడితే అక్కడ ఏది ఉంటే అది సెలెక్ట్ చేస్తుంది. అక్కడ పారాగ్రాఫ్ ఉండాలని రూల్ కాదు, లైన్స్ ఉండాలనే రూల్ కాదు. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్.
కాబట్టి మీరు సెలెక్ట్ చేసే ఇది టెక్స్ట్, అందుకని టెక్స్ట్ అంటున్నాం మనం. టెక్స్ట్ అంటే ఇక్కడ సింబల్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు. టెక్స్ట్ మనకి 3 రకాలుగా డివైడ్ చేయబడింది, గుర్తుపెట్టుకోండి. మనం పంపించే డేటా 3 రకాలు: టెక్స్ట్, ఆడియో, వీడియో. వీడియోలో మళ్ళీ 2 రకాలు: పిక్చర్ టైపు, SS has left the meeting alert. పిక్చర్ టైపు, వీడియో టైపు. టెక్స్ట్ మళ్ళీ 3 రకాలు: లెటర్స్, నంబర్స్, సింబల్స్. కాబట్టి కంప్యూటర్ ఆ ప్రకారంగా తీసుకుంటుంది. కాబట్టి ఈ కమాండ్స్ మనం 4 కమాండ్స్ ఉన్నాయి. ఇంకా మనకి సెలక్షన్ కమాండ్స్లో టు సెలెక్ట్ ఎంటైర్ పేజ్, షిఫ్ట్ పేజ్ డౌన్, షిఫ్ట్ పేజ్ డౌన్ టు సెలెక్ట్ ఎంటైర్ పేజ్. తర్వాత డాక్యుమెంట్ మొత్తం డైరెక్ట్గా సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ కమాండ్, కంట్రోల్ ఏ టు సెలెక్ట్ ఎంటైర్ డాక్యుమెంట్, కంట్రోల్ ఏ. ఈ ప్రధానంగా ఇవి 6 కమాండ్స్ మెయిన్ అండి, మీరు అర్థం చేసుకోవాల్సింది. షిఫ్ట్ రైట్ యారో టు సెలెక్ట్ 1 క్యారెక్టర్, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో టు సెలెక్ట్ 1 వర్డ్, షిఫ్ట్ డౌన్ యారో టు సెలెక్ట్ లైన్ బై లైన్, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో టు సెలెక్ట్ 1 paragraph, shift page down to select 1 current page, shift page down to select entire document, control A. అయితే పైన మనం ఫస్ట్ 4 కమాండ్స్ చెప్పుకున్నాం కదా, అంటే 6 కమాండ్స్. ముందు మొదట్లో 4 కమాండ్స్ మీద ఒకసారి ఎగ్జామిన్ చేద్దాము. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ మీరు అర్థం చేసుకోగలిగితే, షిఫ్ట్ రైట్ యారో, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, తర్వాత షిఫ్ట్ డౌన్ యారో, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. సో ఇక్కడ అన్నిటికీ మనకి షిఫ్ట్ తోటి లింక్ పడిందండి. షిఫ్ట్ రైట్ యారో, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, షిఫ్ట్ డౌన్ యారో, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. ఇక్కడ మనం షిఫ్ట్ తీసామనుకోండి, ఇక్కడ మన షిఫ్ట్ కనుక ఉపయోగించకుండా ఏమవుతుంది, మనకి రీడింగ్ కమాండ్స్లో రైట్ యారో టు రీడ్ 1 క్యారెక్టర్, తర్వాత కంట్రోల్ రైట్ యారో టు రీడ్ 1 వర్డ్, డౌన్ యారో టు రీడ్ 1 లైన్, కంట్రోల్ డౌన్ యారో టు రీడ్ పారాగ్రాఫ్. దీనికి షిఫ్ట్ని జతపరిచామనుకోండి, ఏదైతే లెటర్ చదువుతారో ఆ లెటర్ సెలెక్ట్ అవుద్ది, షిఫ్ట్ రైట్ యారో. ఏదైతే ఒక వర్డ్ చదువుతారో కంట్రోల్ రైట్ యారో తోటి కంట్రోల్ షిఫ్ట్ని యాడ్ చేస్తే కనుక అదే వర్డ్ సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఏదైతే డౌన్ యారో తోటి మీరు లైన్ చదువుతారో అదే లైన్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ యారో కొడితే లైన్ సెలెక్ట్ అవుద్ది. కంట్రోల్ డౌన్ యారో ఏదైతే పారాగ్రాఫ్స్ చదువుతారో అదే పారాగ్రాఫ్ని కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో కొట్టేసారనుకోండి, మీకు ఆ పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అయిపోద్ది, వెంటనే రీడ్ కూడా చేస్తుంది. కాబట్టి ఈ చిన్న టెక్నిక్గా మీరు టెక్నికల్గా మీరు ఆలోచన చేస్తే రైట్ యారో, కంట్రోల్ రైట్ యారో, డౌన్ యారో, కంట్రోల్ డౌన్ యారో, దీనికి షిఫ్ట్ జతపరిస్తే షిఫ్ట్ రైట్ యారో టు సెలెక్ట్ 1 షిఫ్ట్ రైట్ యారో టు సెలెక్ట్ 1 క్యారెక్టర్, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో టు సెలెక్ట్ 1 వర్డ్, షిఫ్ట్ డౌన్ యారో టు సెలెక్ట్ 1 లైన్, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో టు సెలెక్ట్ 1 పారాగ్రాఫ్, తర్వాత షిఫ్ట్ పేజ్ డౌన్ టు సెలెక్ట్ 1 పేజ్, కంట్రోల్ ఏ టు సెలెక్ట్ ఎంటైర్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్. ఇవి మనకి సెలక్షన్ కమాండ్స్ అండి. దీన్ని ఆధారంగా చేసుకుని మనము మన డాక్యుమెంట్లో మన టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తుంటాము. అనేక సందర్భాల్లో మనకి ఈ సెలక్షన్ అవసరం పడుతుందండి. ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్నో సందర్భాల్లో మనకి ఈ యొక్క టెక్స్ట్ మనకి ఈ సెలక్షన్ కమాండ్స్ మనకి యూజ్ అవుతుంటాయి. ఈవెన్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఇవే కమాండ్స్ వాడుతుంటాం మనం. అంటే డిఫాల్ట్గా ఏమవుతుందంటే లిస్ట్ వ్యూస్లో ఫైల్స్ అన్ని సింగిల్ ఫైల్స్ సెలెక్ట్ చేసి ఉంటాయండి, కానీ కంటిన్యూషన్ ఆఫ్ ది ఫైల్ సెలెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తూ ఉంటే షిఫ్ట్ రైట్ యారోనో, షిఫ్ట్ డౌన్ యారోనో, ఇలా కంట్రోల్ ఏ తోటి ఆ లిస్ట్ మన డాక్యుమెంట్స్లో ఉన్న లిస్ట్ మొత్తం సెలెక్ట్ చేయడం కంట్రోల్ ఏ కొడుతుంటాం అనమాట. సో ఇది టెక్స్ట్ పరంగా కాదు, లిస్ట్ వ్యూస్లో కూడా మనకి సెలక్షన్ కమాండ్స్ మనకి యూజ్ అవుతుంటాయి అన్నమాట. కాబట్టి అనేక సందర్భాల్లో డాక్యుమెంట్లో ఉన్నప్పుడు ఒక ప్రకారంగా ఒక విధంగా మనకి ఈ సెలక్షన్ కమాండ్స్ యూజ్ అవుతుంటాయి అన్నమాట. ఇది మన పారాగ్రాఫ్ సెట్టింగ్స్ మార్చాలన్నా, డాక్యుమెంట్ పేజ్ సెటప్ మార్చాలన్నా,
తర్వాత ఇంకేంటి మనకు కావాల్సింది ఏది ఆటో టెక్స్ట్ కానీ లేకపోతే హైపర్ లింక్స్ కానీ తర్వాత మన ఫాంట్ డైలాగ్ బాక్స్ ఉంటుందండి. దానిలో మనకి అనేక రకాల ఆప్షన్స్ మనకి కనిపిస్తుంటాయి ఫాంట్ డైలాగ్ బాక్స్లో. బుల్లెట్స్ అండ్ నంబరింగ్, తర్వాత బోర్డర్స్ అండ్ షేడింగ్స్, తర్వాత మనకి దేనికి ఇంకా ఇది మ్యాక్రోస్కి, ఇట్లా అనేక సందర్భాల్లో మనకి టెక్స్ట్ని అండర్లైన్ చేయడానికి, ఒక టెక్స్ట్ని మనం సెంటర్ చేయడానికి, ఒక టెక్స్ట్ని రైట్ అలైన్మెంట్ చేయడానికి, మళ్ళీ లెఫ్ట్ అలైన్మెంట్ చేయడానికి, ఇట్లా ఎన్నో సందర్భాల్లో మనం ఈ టెక్స్ట్ని హైలైట్ చేయవలసిన మనకి అవసరం పడుతూ ఉంటుంది. అందుకని ఈ సెక్షన్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. కర్సర్ కమాండ్స్, రీడింగ్ కమాండ్స్, సెక్షన్ 3 సెలెక్షన్ కమాండ్స్ అంటే హైలైటింగ్ ద టెక్స్ట్, సెలెక్టింగ్ ద టెక్స్ట్ ఆర్ హైలైటింగ్ ద టెక్స్ట్. ఇది అందుకని మనం డాక్యుమెంట్ని మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ని 2 విధాలుగా డివైడ్ చేసాం. 1 ఈజ్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ నెంబర్ 2 ఫార్మాటింగ్. సో ఈ ఫార్మాటింగ్ అనేది ఈ సెలక్షన్ మీద ఆధారపడింది అనమాట. వితౌట్ సెలక్షన్ మనం కాంట్ డూ ఎనీ ఫార్మాటింగ్. ఒక టెక్స్ట్కి మనం లింక్స్ ఏర్పాటు చేయడానికి కూడా కంపల్సరీగా టెక్స్ట్ని హైలైట్ చేయాల్సిందే. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. హౌ టు సెలెక్ట్ ద టెక్స్ట్. చూడండి ఇక్కడ Welcome to Employers Association. W selected, E select, L select, C select, O select, M select, E selected. Space selected, Employer selected, Association selected. ఇది కంట్రోల్ షిఫ్ట్ రైట్ ఏరో తోటి మనం వర్డ్ సెలెక్ట్ చేసామండి. నేను మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ రైట్ ఏరో తెలుసుకున్నాము. కంట్రోల్ షిఫ్ట్ రైట్ ఏరో తోటి వర్డ్ సెలెక్ట్ చేసాము. Selected, Telangana selected. ఆ సెలెక్టెడ్ అని చెప్తోంది, అది మనం జాగ్రత్తగా వినాలి. మూడో కమాండ్ షిఫ్ట్ డౌన్ ఏరో. All are fine. We are learning. Computer training. Be selected. షిఫ్ట్ డౌన్ ఏరో. Try important to everybody. Selected. తర్వాత Welcome. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఏరో. Welcome to Employers Association of Telangana selected. చూసారా, ఈ ఒక లైన్నే కంప్యూటర్ ఏ ప్రకారంగా భావించింది, పారాగ్రాఫ్ కింద భావించింది. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఏరో ఇచ్చాను. All are fine. We are learning. Computer training. Very important to everybody. Selected. ఇదన్నమాట కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఏరో. తర్వాత Welcome to షిఫ్ట్ పేజ్ డౌన్. Welcome to Employers Association of Telangana selected. 5R019 Likitha has left the meeting alert. 5R019. Welcome to Employers Association. Welcome to Employers Association of Telangana selected. All are fine. We are learning. Computer training. Very important to everybody. V. Madhya Laxmi has left the meeting alert. Welcome. నెక్స్ట్ లాస్ట్ కమాండ్ కంట్రోల్ ఏ. Welcome to Employers Association of Telangana. All are fine. We are learning. Computer training. Very important to everybody. Selected. సో కంట్రోల్ ఏ మొత్తం టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసాం అనమాట. Welcome to అయితే సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని తీసేయాలి. ఎలా తీస్తాము? యారో కీస్. దీనిలో కూడా కొంచెం టెక్నికల్గా మనం పాటించాలి. ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసామో స్టార్టింగ్ నుంచి ఒక లైన్ సెలెక్ట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ Welcome to Employers Association of Telangana selected. షిఫ్ట్ డౌన్ ఏరో కూడా సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను లెఫ్ట్ ఏరో కొడితే కనుక స్టార్టింగ్ వస్తుందండి. మీరు ఎక్కడి నుంచి సెలెక్ట్ చేశారో స్టార్టింగ్ వస్తుంది. రైట్ ఏరో కొట్టారనుకోండి, మీరు సెలక్షన్ ఎక్కడితో ఎండ్ చేశారు, ఆ లైన్లో లాస్ట్లో ఎండ్ అయింది కదా తెలంగాణ అని, ఆ లాస్ట్ లెటర్ దగ్గర వచ్చి ఆగుద్ది అనమాట. రైట్ ఏరో కొడితే ఆ సెలక్షన్ ఆ ప్రకారంగా రిమూవ్ అవుతుంది. నేను ఇక్కడ లెఫ్ట్ ఏరో కొడుతాను. ఫస్ట్ డబ్ల్యూ దగ్గరకు వచ్చి అంటే వెల్కమ్ దగ్గర వచ్చి ఆగింది. సెలక్షన్ రిమూవ్ అయిపోయింది. సెలక్షన్ తీసాం మనం. మళ్ళీ సెలెక్ట్ చేసామనుకోండి, Welcome to Employers Association of Telangana selected. ఇక్కడ మనం రైట్ ఏరో కొట్టామనుకోండి, సెలక్షన్ రిమూవ్ అయిపోతుంది, కానీ కర్సర్ అదే లైన్లో లాస్ట్కి వస్తుంది అనమాట. నేను రైట్ ఏరో ప్రెస్ చేస్తున్నాను, సెలక్షన్ వెళ్ళిపోతుంది. ఏ దగ్గరకు వచ్చి కర్సర్ ఆగింది అంటే సెలక్షన్ రిమూవ్ అయిపోయింది. బట్ ది కర్సర్ ఫోకస్ ఆన్ టు ద లాస్ట్ లెటర్ ఆఫ్ దట్ లైన్. అలాగనే మీరు కంట్రోల్ ఏ తోటి మొత్తం సెలెక్ట్ చేశారనుకోండి. Sir, the band the has joined the meet. Welcome to Employers. సో ఇక్కడ ఏమవుతుంది,
మొత్తం సెలెక్ట్ చేసాము. ఇక్కడ డౌన్ ఏరియా కొట్టామనుకోండి, కర్సర్ బాటమ్ ఆఫ్ ది ఫైల్కి వస్తుంది. ఒక పేజీ కానీ 2 పేజీ, ఒక 10 పేజీలు సెలెక్ట్ అయింది అనుకోండి, ఆ 10 పేజెస్ సెలెక్ట్ అయింది కాబట్టి డౌన్ ఏరియా కొడితే లాస్ట్ పేజీలో లాస్ట్ లెటర్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది కర్సర్. సెలక్షన్ మొత్తం పోద్ది. అది సెలెక్ట్ చేసిన తర్వాత అప్ ఏరియా కొట్టారనుకోండి, ఎక్కడి నుంచి మీరు స్టార్టింగ్ నుంచి సెలెక్ట్ చేశారో అక్కడికి వచ్చేస్తుంది కర్సర్. కాబట్టి సెలక్షన్ రిమూవ్ చేయడానికి యారో కీస్ వాడతాము. అది కూడా ఏ ప్రకారంగా సెలక్షన్ రిమూవ్ అవుతుంది అది కూడా చెప్పాము. అది కూడా మీరు ప్రాక్టీస్లో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సెలక్షన్ రిమూవ్ చేయడానికి. అయితే సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏదో అది వినపడలేదు, మీకు ఏది సెలెక్ట్ చేశారో అది మటుకే చెప్పుద్ది. అదేంటి కమాండ్? షిఫ్ట్ ఇన్సెట్ డౌన్ యారో. Welcome to Employers Association of Telangana. Select none lock on, none lock off. నేను లెఫ్ట్ షిఫ్ట్ హోల్డ్ చేస్తున్నాను, రైట్ ఇన్సెట్ హోల్డ్ చేస్తున్నాను, 2 ఒకేసారి హోల్డ్ చేసి డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. ఎన్విడిఏ కమాండ్ అయితే షిఫ్ట్ ఇన్సెట్ అప్ యారో. Welcome to Employers Association of Telangana. All are fine. We are learning computer training, very important to everybody. Selected. అది జాస్ యూజర్స్ అయితే కనుక షిఫ్ట్ ఇన్సెట్ డౌన్ యారో, ఎన్విడిఏ యూజర్స్ అయితే కనుక షిఫ్ట్ ఇన్సెట్ అప్ యారో, జాస్ యూజర్స్ షిఫ్ట్ ఇన్సెట్ డౌన్ యారో, ఎన్విడిఏ యూజర్స్ షిఫ్ట్ ఇన్సెట్ అప్ యారో. అంటే మీరు సెలెక్ట్ చేసింది తిరిగి చెప్పడానికి, ఏది సెలెక్ట్ చేశారో అది చెప్పుద్ది అనమాట. ఇవి సెలక్షన్ కమాండ్స్. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 4th సెక్షన్ అండి అలైన్మెంట్ కమాండ్స్. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. అంటే మీరు టైప్ చేసిన టెక్స్ట్ దీనికి ఎలా చెప్పాలి, మీరు టైప్ చేసిన టెక్స్ట్ ఏ ప్రకారంగా మనం మూవ్ చేస్తాం డాక్యుమెంట్లో. అలైన్మెంట్ తెలుగులో మీనింగ్ సరి చేసుకొనుట. అలైన్మెంట్ సో ఈ అలైన్మెంట్ కమాండ్స్లో మనం తెలుగులో మీనింగ్ అంటే టెక్స్ట్ సరి చేసుకునే విధానము. అంటే మీరు టెక్స్ట్ని సెంటర్కి తీసుకొచ్చుకుంటారా, రైట్ సైడ్కి తీసుకుంటారా, అదే లెఫ్ట్కి తెచ్చుకుంటారా, డాక్యుమెంట్ మొత్తం ఒక ప్రాపర్ వేలో లెఫ్ట్ కానీ రైట్ కానీ సరి సమానంగా ఉండేలాగా మీరు చేసుకుంటారా అని తెలియచెప్పడానికే అలైన్మెంట్ కమాండ్స్. అంటే డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ సరిగ్గా ఉండేలాగా చేయటము, లెఫ్ట్ రైట్ సరిగ్గా ఉండేలాగా చేయటము. మీకు మనకి హెడ్డింగ్స్ కావాల్సి వస్తుంటాయి, ఆ హెడ్డింగ్ సెంటర్లో ఉండేలాగా చేయటము. లెటర్ రైటింగ్ అప్పుడు మనకి రైట్ సైడ్లో మనం కొన్ని అంశాలు మనం చేస్తూ ఉంటాం. డేటు, ప్లేస్ ఒకటి, కింద మనకి శాలిటేషన్ ఉంటుంది, మనకి అక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని, విత్ రిగార్డ్స్ అని అలా కింద మనం అది కూడా రైట్లో పెడుతుంటాము. ఇట్లా లెటర్ రైటింగ్ అప్పుడు కూడా మనకి కమెంట్స్ మనకి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. మనకి అలైన్మెంట్ కమెంట్స్ టెక్స్ట్ సరిగ్గా ఉండేలాగా చేయటము. మీరు లెఫ్ట్లో పెట్టుకుంటారా, రైట్లో పెట్టుకుంటారా, సెంటర్లో పెట్టుకుంటారా, ఆ యొక్క విధి విధానాలు ఈ కమెంట్స్ ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాము. ఇప్పుడు టెక్స్ట్ మొత్తం డిలీట్ చేయటం కంటే నేను టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేశాను. ఇక్కడ డిలీట్ బటన్ అయినా ప్రెస్ చేయండి, లేదా స్పేస్ బార్ అయినా ప్రెస్ చేయండి, మనం టైప్ చేసిన టెక్స్ట్ మొత్తం వెళ్ళిపోద్ది. స్పేస్ బార్ ఇచ్చాను, తీసాను టెక్స్ట్ని. సో టు డిలీట్ ఎంటైర్ టెక్స్ట్ సెలెక్ట్ హోల్ టెక్స్ట్, ప్రెస్ స్పేస్ బార్. లేదా టు డిలీట్ ప్రెసెంట్ వర్డ్, కంట్రోల్ డిలీట్ కమాండ్ అండి. సపోజ్
డిలీట్ అయిన టెక్స్ట్ మళ్ళీ వెనక్కి రావడానికి కంట్రోల్ Z. Welcome to Employers Association. డిలీట్ చేసిన మళ్ళీ టెక్స్ట్ మొత్తం వచ్చేసిందండి. హోమ్ కొట్టాను. 2. Welcome to. ఇట్లా ఉన్నప్పుడు ప్రెసెంట్ వర్డ్ తీసేయాలి మనం. ఇది వద్దు మనకి, 2 వద్దు మనకి. Welcome to. కంట్రోల్ రైట్ ఏరో తోటి నేను రీడింగ్ కమాండ్స్ నేను ఉపయోగిస్తున్నాను. అప్పుడు మీరు ఏం చేయాలి? Welcome to. అల్సా 2 అని చదివింది. కంట్రోల్ రైట్ ఏరో తోటి ఈ వర్డ్ మనకు వద్దు. టు డిలీట్ ద ప్రెసెంట్ వర్డ్ కంట్రోల్ డిలీట్, వెళ్ళిపోయింది. Welcome Employers ఎగిరిపోయింది. Association. టు డిలీట్ ద ప్రీవియస్ వర్డ్ కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఇది పెద్దగా చాలా మంది ఉపయోగించరు, అలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టము. అంటే ప్రీవియస్ వర్డ్ అంటే ఏం జరుగుతుంది, మీరు నెక్స్ట్ వర్డ్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రీవియస్ వర్డ్ తీసేస్తుంది అనమాట. కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇచ్చాను అనుకోండి. Employers. Got Larry has joined the meeting alert. హలో, నేను కొంచెం క్లాస్లో ఉన్నాను, మనం క్లాసే ఫోన్ చేస్తా. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, టు డిలీట్ ద ప్రెసెంట్ వర్డ్ కంట్రోల్ డిలీట్. అంటే మీరు ఏం చేయాలి, ఆ ప్రెసెంట్ వర్డ్ కర్సర్ ఉంచాలండి. ఉంచితే మీరు కంట్రోల్ డిలీట్ కొడితే ఎగిరిపోద్ది. టు డిలీట్ ద ప్రీవియస్ వర్డ్ కంట్రోల్ బ్యాక్ స్పేస్. టు నో ద టైటిల్ ఆఫ్ ది విండో ఇన్సర్ట్ T. Winword. విన్వర్డ్ అని చెప్పింది. Winword. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, అలైన్మెంట్ కమాండ్స్. Welcome space. Blank. Redney has left the meeting. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే, ఇప్పుడు మనకు కొంచెం టెక్స్ట్ కావాలి కాబట్టి నేను ఒక చిన్న వర్డ్ టైప్ చేస్తున్నాను. Invitation space అని టైప్ చేశాను. ఇది డిఫాల్ట్గా లెఫ్ట్లో ఉందండి. ఇది లెఫ్ట్లో ఉండడానికి మనకి ఎలా తెలుస్తుంది, లెఫ్ట్లో ఉందని చెప్పడం ఎలా తెలుస్తుంది? ఇన్సర్ట్ F కమాండ్ టు నో ద ఫాంట్ అట్రిబ్యూట్స్ లేదా టు నో ద ఫాంట్ డీటెయిల్స్. మన టెక్స్ట్ ఏ డైరెక్షన్ లో ఎక్కడ ఉందో చెప్పుద్ది ఇన్సర్ట్ F కొడితే. Style normal calibri 11 pt default color align left line spacing 1.1 line. అలైన్ లెఫ్ట్ అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ కొంచెం మీరు అలవాటు చేసుకుంటే ఈ యాక్సెంట్ ని Redney has left. మీకు అర్థం అవుతుంది అనమాట. Redney has joined. మీ టెక్స్ట్ ఎక్కడుందో ఎలాగుందో చెప్పే కమాండ్ అనమాట. అది ఇన్సర్ట్ F. మీరు ఏ విండోలో ఉన్నారో చెప్పే కమాండ్ ఇన్సర్ట్ T. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఇక్కడ ఇన్విటేషన్ అని టైప్ చేసాము. దీన్ని మనం సార్ ప్రసాద్ సార్ ఎలాగో కమాండ్స్ లో షార్ట్ కట్ కీస్ చెప్తున్నారు, అలాగే వీలైతే ఈ ఆల్ షార్ట్ కట్ కీస్ ఇన్ వేరియస్ ప్రోగ్రామ్స్ అంటే అన్ని ప్రోగ్రామ్స్ కలిపి ఎలాంటి షార్ట్ కట్ కీస్ ఉపయోగపడతాయో వీటన్నిటి మీద కూడా ఒక ట్యూటోరియల్ చేయండి సార్. నేను ఆల్రెడీ చేసి రెడీగా పర్లేదు, నేను పోస్ట్ చేస్తానండి. మంచిగా ట్రైనింగ్ అయిన తర్వాత మనం ఇస్తే కొంచెం అందరికి అలవాటు తాయిగా అనమాట. అంటే ముందు నుంచి అంటే ఇవన్నీ డైరెక్ట్ గా ఉపయోగించే కీస్ అండి, షార్ట్ కట్ కీస్. అవునవును సార్. అంటే ఈ షార్ట్ కట్ కీస్ ఏ మెనూలో ఉన్నాయో కూడా చెప్తాం. మనకి మెనూలోకి ఎంటర్ కాలేదండి యాక్చువల్గా అయితే. ఈ సెక్షన్ అయిపోతే రేపటి నుంచి మనకి సేవింగ్ ద ఫైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అది ఓపెనింగ్ ద ఫైల్స్. రేపటి నుంచి మన డాక్యుమెంట్ లోకి ఎంటర్ అవుతాం అనమాట. అంటే డాక్యుమెంట్ లోకి ఎంటర్ అయినాము. అయితే ఇవి జనరల్ గా మనము టెక్స్ట్ టైప్ చేసుకుని కర్సర్ ఎలా మూవ్ చేయాలి, ఎలా రీడ్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇవి చెప్పాం సెక్షన్స్ వైజ్ గా. ఇది కూడా మనకి అలైన్మెంట్ కమాండ్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది కాబట్టి దీనికి 4 కమాండ్స్ ఉన్నాయి, 4 కమాండ్స్ ఉన్నాయి. అదేంటి ఒకసారి చూసిన తర్వాత మనం ఈ షార్ట్ కట్స్ అని మనం నీట్ గా ట్యూటోరియల్ చేసి మీకు ఇచ్చేస్తాం, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ కర్సర్ 5 దగ్గర పెట్టానండి. ఇక్కడ అలైన్మెంట్ కమాండ్స్ లో మనం ఫస్ట్ చూద్దాం. టు బ్రింగ్ ద టెక్స్ట్ 2 words
right side of the document, comma, first select the text. First highlight the text, then press Ctrl R. Then దీన్ని సెలెక్ట్ చేస్తున్నానండి. Ctrl Shift right arrow తోటి Invitation selected. Ctrl R. Right aligned. రైట్ అలైన్ అని చెప్పింది. ఇక్కడ మీరు ఇన్సైడ్ F కొట్టారనుకోండి, అది రైట్ సైడ్ ఉన్నట్టుగా మీకు చెప్పుద్ది మళ్ళా. Style normal Calibri 11 PT default color align right line spacing 1.1 line. అలైన్ రైట్ అని చెప్పింది. మీ టెక్స్ట్ ఏ డైరెక్షన్ లో ఉందో మీరు మర్చిపోయారనుకోండి, మీరు ఇన్సైడ్ F తోటి మీరు తెలుసుకోవచ్చు. Srinivas Ganajula has left aligned. N. Style normal Calibri 11 PT default color align left line spacing 1.1 lines. Style normal Calibri 11 PT default color align left line spacing 1.1 lines. ఇక్కడ చూడండి, మళ్ళీ టెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. Invitation selected. ఇప్పుడు సెంటర్ తీసుకురావాలి. Ctrl E to bring the text at the center of the document. Ctrl E. Centered. సెంటర్డ్ అని చెప్పింది. దీన్నే మళ్ళీ Ctrl L కొట్టామనుకోండి, to bring the text towards the left side of the document. Left aligned. అయితే ఏమవుతుందంటే ఓల్డ్ వర్షన్స్ లో మనకి సెలెక్ట్ చేసుకునే వీలు కలిగిచ్చారు. న్యూ వర్షన్స్ లో ఇప్పుడు ఏమిటంటే సెలక్షన్ లేకుండా కూడా కమాండ్స్ పనిచేస్తాయి డైరెక్ట్ గా మీకు. కర్సర్ ఓడి దగ్గర పెట్టాము, ఇక్కడ నేను Ctrl E చేస్తున్నాను. సెంటర్డ్ అని చెప్పింది. ఇది ఇన్సైడ్ F చెక్ చేసుకోండి. Style normal Calibri 11 PT default color align center line spacing 1.1 lines. N. సో సెలక్షన్ అవసరం లేకుండా లేటెస్ట్ ఎవరైతే వాడతారో విండోస్ 7 కానీ విండోస్ 10 కానీ MS ఆఫీస్ 16 నుంచి మీకు, అయితే MS ఆఫీస్ మీకు ఓల్డ్ వర్షన్స్ అయితే కనుక మీకు కంపల్సరీ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ న్యూ వర్షన్స్లో MS ఆఫీస్లో అయితే కనుక టెక్స్ట్ సెలెక్ట్ చేయకుండా కూడా మీకు డైరెక్ట్ కమాండ్ ఇచ్చాడు అనమాట. వితౌట్ సెలెక్షన్ ఆల్సో యూ కెన్ మూవ్ ద టెక్స్ట్. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ alignment commands. How to take the text, how to bring the text to the right side of the document. Ctrl R. లేదా how to bring the text towards left side of the document. Ctrl L. To bring the text at the center of the document. Ctrl E. అయితే మనకు ఒక కమాండ్ మిగిలింది, జస్టిఫికేషన్. ఇది టెక్స్ట్ మొత్తం టైప్ చేసిన తర్వాత మనము టెక్స్ట్ మొత్తాన్ని దీన్ని సెలెక్ట్ చేసుకుంటే బెటరు. అప్పుడు Ctrl J కొడితే ఏమవుతుందంటే మీకు లెఫ్ట్ కానీ రైట్ కానీ మార్జిన్స్ మొత్తం సరి సమానంగా వస్తాయండి. Ctrl J కమాండ్. టు జస్టిఫై ద టెక్స్ట్ ఫస్ట్ సెలెక్ట్ దెన్ ప్రెస్ Ctrl J. లేదు మీ ముందుగానే బ్లాంక్ డాక్యుమెంట్లో ఉన్నప్పుడే మీకు డాక్యుమెంట్లో టైప్ చేసిన టెక్స్ట్ ఆ స్ట్రక్చర్ మొత్తం కరెక్ట్గా వస్తుంది అనమాట. లెఫ్ట్ కానీ రైట్ కానీ మీకు ఎగుడు దిగుడు లేకుండా మీకు రైట్ సైడ్ లైన్స్ అన్ని మీకు సరి సమానంగా చూపిస్తుంది. Ctrl J కమాండ్. బ్లాంక్ డాక్యుమెంట్లో ఉన్నప్పుడే Ctrl J ఇచ్చేయండి. అప్పుడు దెన్ యూ స్టార్ట్ యువర్ వర్క్. మీరు లెటర్ రైటింగ్ చేసుకుంటారా, జనరల్ డాక్యుమెంటేషన్ వర్క్ చేసుకుంటారా, ఏ వర్క్ చేసుకుంటా మీకు ఆ యొక్క వ్యూ మీకు చాలా బాగుంటుంది. బ్లాంక్ డాక్యుమెంట్లో ఉన్నప్పుడు Ctrl J ఇవ్వండి, లేదా టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత మీరు Ctrl J ఇవ్వండి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్ని సెట్టింగ్స్ మార్చిన తర్వాత Ctrl J ఇస్తే సెట్టింగ్స్ మొత్తం పోతాయండి టెక్స్ట్ ఉన్నప్పుడు. లాస్ట్లో ఇవ్వబాకండి. ఒకవేళ మీరు ఎక్కడైనా మీకు అండర్లైన్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడైనా హెడ్డింగ్స్ మీరు సెంటర్ తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మార్చేసిన తర్వాత టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసి Ctrl J ఇస్తే మీకు అన్ని లెఫ్ట్కి వచ్చేస్తాయి అనమాట. సెట్టింగ్స్ మొత్తం మారిపోతాయి అనమాట. అంటే ఏదైనా సెంటర్ హెడ్డింగ్స్ చేసినా అవన్నీ మీకు లెఫ్ట్కి వచ్చేస్తాయి మొత్తం. అందుకనే సెట్టింగ్స్ చేయకముందునే Ctrl J ఇవ్వండి టెక్స్ట్ ఉంటే కనుక, లేదా టెక్స్ట్ చేయకముందే
మీరు టెక్స్ట్ స్టార్ట్ చేయకముందునే ఎంటీ డాక్యుమెంట్లో ఉన్నప్పుడే కంట్రోల్ చేయవండి. రేపటి క్లాస్లో మనం ఇంకా మనకి షార్ట్ కట్స్ కొన్ని ఉన్నాయండి. అంటే అండర్లైన్ ఒకటి, ఇవన్నీ కూడా మనము కొంచెం మనం రేపటి నుంచి మెనూస్లోకి ఎంటర్ అయిన తర్వాత హౌ టు సేవ్ ద ఫైల్, how to resave the file, how to rename the file, how to change the destination of the file. ఇవన్నీ రేపు చెప్దాము. హౌ టు ఓపెన్ ద ఫైల్, ఇవన్నీ మనకి డైలాగ్ బాక్సెస్ త్రూలో మనం రేపు వర్క్ చేయవలసి ఉంటుంది. మనం ఇవి చెప్పే ముందు కూడా మనకి డైలాగ్ బాక్సెస్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ చాప్టర్ అండి. టైం ఎంత అయింది మనకి? 1913. సార్ 7:13. 7:15 అయింది మనకి సార్. సో మనం ఈ డైలాగ్ బాక్సెస్ కూడా ఒక మంచి చాప్టర్ అండి. ఇది మనం చెప్పుకున్న తర్వాత మనం మెనూస్ చెప్పుకుంటే చాలా మందికి ఈజీగా అర్థమవుతుంది. ఏది కూడా మనము టాస్క్ కంప్లీట్ చేయాలంటే, డాక్యుమెంట్లో ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయాలంటే మనము డైలాగ్ బాక్స్ని యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. ఆ మళ్ళీ టాపిక్ తీసుకుంటారా సార్? కొత్త టాపిక్ తీసుకుంటారా? చెప్దామంటే ఒకసారి అందరూ హ్యాండ్ రైట్ చేయమనండి. డౌట్స్ కి మనకి క్వైరీస్ కి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకనే ఆల్మోస్ట్ 7:15 అవుతుంది కాబట్టి రేపటి సంగతి ముందుగా అనౌన్స్ చేస్తున్నాం మనం. టుమారో టాపిక్ మనము ఫస్ట్ ఏమో డైలాగ్ బాక్సెస్ అండి. ఎందుకంటే డైలాగ్ బాక్సెస్ లేకుండా మనం ఏ పని కంప్లీట్ చేయలేం. టుమారో టాపిక్ డైలాగ్ బాక్సెస్ అండ్ సేవింగ్ ద ఫైల్స్, ఓపెనింగ్ ద ఫైల్స్. రేపటి నుంచి మనం ఈ మెనూస్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఎంటర్ కాకముందు డైలాగ్ బాక్సెస్ గురించి కూడా మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోవాల్సి ఉంటుందండి. సో మన బ్రదర్స్, మన సిస్టర్స్ అందరు కూడా ఇదే ఇంటిమేట్ చేస్తున్నాను. ఇంకా మనకి నెక్స్ట్ రేపు డేట్ మనకి 6th అండి. నెక్స్ట్ 1 వీక్లో మనం ఈ డాక్యుమెంట్ మనం అంటే August 15th లోపల మనం డాక్యుమెంట్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ వర్డ్ డాక్యుమెంట్ కంప్లీట్ చేసుకోవాలి, మైక్రోసాఫ్ట్ వర్డ్. నెక్స్ట్ 10 days లో. సార్ నమస్కారం సార్, నా పేరు పడంజర్ శ్రీనివాస్. ఇప్పుడు మీరు లెటర్ కానీ వర్డ్ కానీ లైన్ కానీ సెలెక్షన్ చేయాలని ఎందుకు సెలెక్షన్ చేయాలి? దానివల్ల లాభం ఏంది మనకు, ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. మీరు చెప్పే కదా సార్ ఎందుకు లాభం చెప్పే కదా, ఎందుకు సెలెక్ట్ చేయాలి మేము అప్పుడు వినలేదా మీరు క్లాస్ చెప్పినప్పుడు? నాకు నిన్న మిస్ అయింది సార్ నా క్లాసు. అదేనండి, దానికి క్లియర్ కట్గా చెప్పాం కూడా. ఎందువల్ల హైలైట్ చేయాలనే విషయం కూడా స్పష్టంగా చెప్పామండి. హైలైట్ చేసిన తర్వాత మటుకే మీకు ఏదైనా కాపీ టెక్స్ట్ ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి కాపీ చేయాలన్నా, డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ కి మార్జిన్స్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, బాటమ్, టాప్ మార్జిన్స్ కానీ, అలాగే హైపర్ లింక్స్ కానీ, ఆటో టెక్స్ట్ కానీ, తర్వాత ఇట్లాగా మన మ్యాక్రోస్ కానీ, ఇట్లాగ అనేక సందర్భాల్లో ఏదైనా అండర్లైన్ చేయడానికి లేదా టెక్స్ట్ ని బోల్డ్ చేయడానికి, ఇట్లాగ అనేక సందర్భాల్లో ఒక టెక్స్ట్ ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి కాపీ చేయాలన్నా, కట్ చేసుకోవాలన్నా అన్నిటికీ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ టెక్స్ట్ ని హైలైట్ చేయకపోతే మనం డాక్యుమెంట్ లో ఎటువంటి చేంజెస్ చేయలేము. ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈస్ కాల్డ్ ఫార్మాటింగ్. ఇవన్నీ కూడా ఫార్మాటింగ్ కి సంబంధించింది. ఫార్మాటింగ్ చేయాలంటే కంపల్సరీగా టెక్స్ట్ ని హైలైట్ చేయవలసిందే. వితౌట్ హైలైటింగ్ ద టెక్స్ట్ వీ కాంట్ డూ ఎనీ చేంజెస్ ఫర్ ది డాక్యుమెంట్. ఓకే సార్, నెక్స్ట్ ఉపేంద్ర గారు మీరు డౌట్ అడగండి, మీ తర్వాత యాదగిరి గారు అడుగుతారు. ఉపేంద్ర గారు. చెప్పండి చెప్పండి ఉపేంద్ర గారు, వినిపిస్తుంది చెప్పండి. యాదగిరి గారు. యాదగిరి గారు చెప్పండి, వినిపిస్తుంది. నమస్కారం సార్, నా పేరు యాదగిరి. సార్ డిఫాల్ట్ గా మనకు లెఫ్ట్ అలైన్మెంట్ లో ఉంటుంది కదా సార్, అయితే జస్టిఫైడ్ అనేది దేంట్లో వాడతారు సార్? అంటే మనం మెయిల్స్ టైప్ చేసేటప్పుడు వాడతారా? జస్టిఫైడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారని మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లోనే జస్టిఫికేషన్ అంటే ఎండి డాక్యుమెంట్ లో ఉన్నప్పుడు చేసుకుంటే మీకు ఆ టెక్స్ట్ మీరు టైప్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ కానీ రైట్ కానీ సరి సమానంగా వచ్చేలాగా చేస్తుంటుంది అనమాట అది. ఓకే సార్. ఒకవేళ మర్చిపోతే కనుక మీరు డాక్యుమెంట్ టెక్స్ట్ టైప్ చేశారు సార్, చేసిన తర్వాత వేరే సెట్టింగ్స్ చేయక ముందు జస్టిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు వేరే సెట్టింగ్స్ ఏదైనా చేసుకోండి అప్పుడు. ఓకే సార్. సార్ ఇది జస్టిఫికేషన్ ఈ అలైన్మెంట్స్ చెప్పేటప్పుడు అంటే సార్ ఏదైనా చెప్పేటప్పుడు
కొన్ని మనకు మంచి కాన్సెప్ట్ అర్థం కావడానికి మన స్లేట్ తీసుకుంటే అట్లా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి సార్. అట్లా చాలా మందికి అర్థమవుతుందని నాకు అదే అనిపిస్తుంది. అదే అంటే మీకు రైట్ సైడ్ ఏమవుతాయంటే కొన్ని లైన్స్ మనకి సార్. కొంత లైన్ టైప్ చేసి మనం ఎంటర్ కొట్టేస్తూ ఉంటాం కదా. అవును సార్. అది ఏమవుతాయంటే రైట్ సైడ్ కొన్ని లైన్స్ ఎగుడు దిగుడు ఉంటాయి అనమాట. అవన్నీ మీకు సరి సమానంగా ఉండేలాగా చేస్తుంది అనమాట. Meeting controls sir. window. అదే అనమాట. Your Zoom meeting participants. గ్యాలక్సీ J7 ప్రైమ్ మేము పిలుస్తామండి, మీరు హ్యాండ్ రైస్ చేయండి. మీరు డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకుంటే మిగతా వాళ్ళు అడిగే వాళ్ళకు వెయిట్ చేసే వాళ్ళకి ఇబ్బంది. ప్లీజ్ సార్. సార్ నమస్కారం సార్, నేను ఆంజనేయులు. చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీరు లేటెస్ట్ వర్షన్ లో మనము డిఫాల్ట్ గా సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా. అంటే సెలెక్ట్ చేయకుండా కూడా మీరు డైరెక్ట్ గా మీరు టెక్స్ట్ మీరు మూవ్ చేసేయచ్చు. అదే సార్, ఇప్పుడు నాది బ్యాంక్ లో నేను వాడేది 2018 వర్షన్ సార్ జాస్. ఓకే, దాంట్లో వర్కౌట్ అవుతుందా సార్ మీరు చెప్పింది? వస్తుందండి. అంటే ఎంఎస్ ఆఫీస్ దాకా చెప్తాండి. మీ వర్షన్ ఏదైనా కావచ్చు, జాస్ కావచ్చు, ఎన్విడియా ఏదైనా కావచ్చు. నేను చెప్పేది ఎంఎస్ ఆఫీస్ మీరు ఏది వాడుతున్నారు? 7, 10, 13, 16 ఏది వాడుతున్నారు మీరు? నేను 18 సార్. ఎంఎస్ ఆఫీస్ అండి. ఎంఎస్ ఆఫీస్ 16 సార్. మీకు ఈజీగా పనిచేస్తుంది, నో ప్రాబ్లం. పనిచేస్తుంది సార్. ఇంకోటి సార్, మీరు డిలీట్ కమాండ్ చెప్పేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది మధ్యలో. అది ఏదైనా మీకు ప్రెసెంట్ వర్డ్ డిలీట్ చేయాలంటే ఆ కర్సర్, ఆ వర్డ్ దగ్గర కర్సర్ ఉంచి కంట్రోల్ డిలీట్ కొడితే కనుక ప్రెసెంట్ వర్డ్ లేసు అక్కడి నుంచి ఎగిరిపోతుంది, డిలీట్ అయిపోతుంది. ప్రెసెంట్ వర్డ్ సార్. To delete the present word, control delete. To delete the previous word, control backspace. To delete the text, మీరు ఫస్ట్ ఏదైనా టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత మీరు స్పేస్ బార్ ఇస్తే కనుక ఆ టెక్స్ట్ మొత్తం డిలీట్ అయిపోతుంది, స్పేస్ బార్ కానీ డిలీట్ కానీ. ఓకే సార్. మీరు పేరు కూడా మార్చుకోండి. గ్యాలక్సీ J7 ప్రైమ్ అని చూపిస్తుంది, మీ పేరు మార్చండి. ఓకే. క్వశ్చన్స్ ఉంటాయి కనుక నో ప్రాబ్లం సార్. ఇంకొకటి ఒక హాఫ్ సెకండ్, నాకు జాస్ అంటే జాస్ ఇన్స్టాల్ చేసుకునేది ఏమన్నా మీ దగ్గర ఆడియో ఉంటే మాకు పంపించండి సార్. అంటే ఆల్రెడీ జాస్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారా ఫుల్ వర్షన్? నేను చేసుకున్నాను సార్, కాకపోతే అప్పుడు మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మాకు చేసుకోవడానికి. ఎందుకంటే మేము వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు రెస్పాండ్ కావరు, లేట్ అవుతుంది అప్పుడప్పుడు. ఓకే నేను చెప్తానండి. అట్లా మా పర్సనల్ గా మేము డెఫినెట్ గా 100% అండి. మీరు నా నంబర్ తీసుకోండి, మన అసోసియేషన్ నంబర్ ఉంది, ఆ నంబర్ తీసుకోండి సార్. మీరు కాల్ చేయండి. నెంబర్ మా దగ్గర ఉంది సార్, మీరు సార్ అనొద్దు సార్. ఎందుకంటే మరి అంటే మీతో మాకు పరిచయం తక్కువ కాబట్టి నేను ఏం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ హావ్ టు మెయింటైన్ మై రెస్పెక్ట్ ఆల్సో. ఓకే సార్. నెక్స్ట్ కోటేశ్వరి మేడం. మేడం కోటేశ్వర్ గారు మీరు అడగండి, తర్వాత రాజశేఖర్ అడుగుతారు. దానికి ముందు ఒక చిన్న టెక్స్ట్ సార్. నాగార్జునచారి బ్యాంక్ 16 లేదని అంటున్నారు, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి నాగార్జునచారి గారు. చెప్పండి సార్, నాగార్జున గారు చెప్పండి సార్. ఓకే చారి గారు, మీరు ఈలోపు హోల్లో ఉండండి, మీరు రెడీ చేసుకోండి. మేడం కోటేశ్వర్ మేడం చెప్పండి మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. మీ పేరండి? నా పేరు రాజేంద్ర ప్రసాద్ సార్. చెప్పండి సార్. ప్రసాద్ గారు మీరు హ్యాండ్ రైస్ చేయండి, చూసి పిలుస్తాము. చెప్పండి, డౌట్ చెప్పండి. ఇప్పుడు ఎవరు లేరని వచ్చాను. అదే కొంచెం మన వాళ్ళు కొత్త కదా, వాళ్ళు అడగాలని ఉత్సుకత ఉంటది కదా, మనం వాళ్ళ అవకాశం లాగేసుకున్నట్టు ఉంటది. అట్లని చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు లేరని నేను అడగడానికి వచ్చా. అయితే డాక్యుమెంట్ ఇది నేను రీసెంట్ గా ఒకటి బ్రైల్ బుక్స్ లిస్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. అయితే అందులో ఒక పర్టికులర్ ఒక వర్డ్ గానీ అంటే ఒక పర్టికులర్ పేజ్ గానీ పోవాలంటే ఎట్లా సార్ డాక్యుమెంట్ కి డైరెక్ట్? అది మీరు చెప్పేది బ్రైలీ బుక్ లోనే నాకు తెలియక వర్డ్ లోనే కంప్యూటర్ లోనే? వర్డ్ లోనే సార్, వర్డ్ లోనే బ్రైల్ బుక్స్ లిస్ట్ అని ఉంది సార్ నా దగ్గర ఒకటి. ఓకే. అందులో ఒక పర్టికులర్ వర్డ్ గానీ పర్టికులర్ సెంటెన్స్ కానీ అట్లా డైరెక్ట్ ఎలా వెళ్ళాలి సార్? అంటే సెర్చ్ బాక్స్ లాగా ఉంటది కదా సార్, అది ఎట్లా వెళ్ళాలి దాంట్లో? అలా ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకంటే అండి మీరు కావాల్సిన వర్డ్ మీరు ఏ పారాగ్రాఫ్ లో ఉంటుందో మనకు తెలియదు కదా, కంప్యూటర్ అది
లింక్స్ ఉన్నాయనుకోండి, 100 పేజెస్ ఉందనుకోండి సార్, డైరెక్ట్ పేజ్ నెంబర్ కి ఎలా వెళ్ళాలి సార్ అది? అదే మీరు ఇప్పుడు మన ఇండెక్స్ ఉంటుంది కదా, మనకి నార్మల్ టెక్స్ట్ బుక్స్ కానీ మన ఇండెక్స్ ఉంటుంది కదా. అవును సార్. ఇప్పుడు ఏ టాపిక్ ఏ పేజీలో ఉందో మనం తెలుసుకోవచ్చు కదండి. మనము జనరల్ గా చూస్తుంటాం కదా. మన బ్రెయిలీ బుక్స్ అయినా కూడా ఇండెక్స్ చేస్తారు. ఇండెక్స్ లో ఏంటంటే ఇప్పుడు టాపిక్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 45 ఉందనుకోండి. సో మనం కరెక్ట్ గా అంటే టాపిక్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 45 లో ఉన్నది డైరెక్ట్ గా ఆ పేజీకి వెళ్ళిపోవాలి, అంతేగా మీ ఉద్దేశం? అంతేగా సార్? అవును సార్, అవును సార్, అంతే సార్. ఓకే, ఆ పేజ్ నెంబర్ కి ఎలా వెళ్ళాలి సార్ డాక్యుమెంట్? అదే ఇప్పుడు ఇక్కడ మన కోర్సులో భాగంగా మనకు అది కూడా ఒక టాపిక్ వస్తుందండి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని. ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ద్వారా మనం లింక్స్ ఏర్పాటు చేసుకుంటాం. మనకి ఏ పేజీలో ఏ టాపిక్ మనం ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు సెలెక్ట్ చేసుకుని దానికి లింక్స్ ఏర్పాటు చేస్తామండి. అప్పుడు అవి లింక్స్ మొత్తం ఫస్ట్ పేజీకి వచ్చేస్తాయి మనకి. మీరు సపోజ్ ఒక 75 పేజెస్ ఉన్నాయనుకోండి, ఆ 75 పేజెస్ లో మనకి సుమారుగా మీకు ఒక 15-20 హెడ్డింగ్స్ ఉండొచ్చు. ప్రతి హెడ్డింగ్ మనకి లింక్ రూపంలో వస్తుందండి. అది కూడా మన కోర్సులో భాగంగా మనకి ఆ టాపిక్ వచ్చినప్పుడు ఈ 1 వీక్ లోపల మనం అది కూడా టాపిక్ కవర్ చేద్దాం. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఏ పేజీలో ఏ టాపిక్ ఉందో మనం కరెక్ట్ గా ఆ టాపిక్ ఆ పేజీకి వెళ్ళిపోతాం, ఎంటర్ కొట్టగానే వెళ్ళిపోద్ది ఆ పేజీకి. ఓకే సార్, థాంక్యూ సార్. రాజశేఖర్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రాజశేఖర్ రెడ్డి. చెప్పండి సార్. సార్, ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్ లో ఏదైనా మ్యాటర్ టైప్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా పేజీ మారుతుందా లేకపోతే మనం మార్చుకోవాలి సార్? అది మీరు ఆటోమేటిక్ పేజీకి వెళ్ళి నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతుందండి. ఆటోమేటిక్ వెళ్తుందా సార్? వెళ్ళిపోతుంది. మీకు వద్దు కాదు మీ మధ్యలోనే మీరు పేజ్ కట్ చేసుకోవాలంటే దానికి కమాండ్ ఉంది, కంట్రోల్ ఎంటర్ కొట్టగానే మీరు మిడిల్ లో ఉన్నప్పుడే మీరు అది న్యూ పేజ్కి వెళ్ళిపోతుంది అనమాట, కంట్రోల్ ఎంటర్ కొడితే. ఓకే సార్, ఇది ఇప్పుడు నాకు లైన్ ఎండ్ అయిందనే విషయం ఎట్లా తెలుస్తుంది సార్ టోటల్ బ్యాండ్ కి? ఏంటి సార్? ఇప్పుడు మనం టైప్ చేస్తున్నప్పుడు లైన్ ఎండ్ అయిందని ఎట్లా తెలుస్తుంది సార్? అది మీరు టైప్ చేస్తారు కదా సార్, మీరు టైప్ చేస్తున్నప్పుడు మీరు లాస్ట్ వర్డ్ టైప్ చేస్తారు కదా సార్. అది అవును సార్. ఇప్పుడు లైన్ ఏందని చెప్పదు కదా సార్, కదా చేస్తానే ఎన్విడియా కానీ చెప్పదు, లైన్ ఎండ్ అయిందని చెప్పదు కాబట్టి తెలవడానికి అవకాశం ఉండదు కదా సార్? కదా ఉండదండి. అంటే మీరు ఎక్కడైతే ఎండ్ చేస్తారో మీరు కంట్రోల్ లెఫ్ట్ ఎర కొడితే అదే లాస్ట్ వర్డ్, కంట్రోల్ ఎండ్ కొడితే మీకు ఆటోమేటిక్ గా మీకు లాస్ట్ వర్డ్ కి చెప్పుద్దండి, లాస్ట్ లైన్ చెప్పుద్ది అది. ఓకే ఓకే సార్. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు క్లాస్ చెప్తున్నప్పుడు జూమ్ యాప్ లో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉందా సార్ మా తరఫు నుంచి? అవకాశం ఉందండి, ఉంది. అంటే రికార్డింగ్ కావాలి సార్ మేము చేస్తున్నప్పుడు? రికార్డింగ్ అంటే వీళ్ళ పర్మిషన్ ఇవ్వాలండి, వీళ్ళు పర్మిషన్ ఇస్తే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మన హలో సార్, ఒక్క నిమిషం. 036PD7 రాణి గారు మీరు లైన్ లో ఉండండి. రాణి గారు. సార్ నా పేరు రాణి సార్. ఆగండి ఒక్క నిమిషం. రాణి ఒక్క నిమిషం ఆగమ్మా, చెప్పమ్మా. సబిత చెప్పు. సబిత చెప్పు. చెప్పు. అంత ఓకేనా? అంతా సరే, నేను క్లాస్ లో ఉన్నా, క్లాస్ అయ్యి ఫోన్ చేస్తున్నాడు ½ అవర్ లో. చెప్పండి అమ్మా. సారీ అమ్మా, చెప్పమ్మా. సార్ నా పేరు రాణి సార్. చెప్పమ్మా. సార్ మీరు ఇప్పుడు ఏదైనా వర్డ్ చేసినప్పుడు స్పేస్ ఇస్తారు కదా సార్, అయితే అక్కడ వర్డ్ చెప్పాలంటే ఏం చేయాలి సార్? నా దాంట్లో ఇప్పుడు ఏదైనా వర్డ్ టైప్ చేసినప్పుడు స్పేస్ చేయగానే తెలంగాణ అని టైప్ చేసినాం అనుకో, తెలంగాణ చెప్తుంది కదా సార్, అలా చెప్తలేదు. అలా చెప్పాలంటే ఏం చేయాలి సార్? అదే ఇప్పుడు నీ జాసమా ఎన్విడియా అనేది? ఎన్విడియా సార్. అదే ఏం చేస్తామా, ఇన్సర్ట్ 2 కమాండ్ ఉందమ్మా. ఇక్కడ 2 సెట్టింగ్స్ మార్చుకోవాలి ఎన్విడియా యూజర్స్ అయితే కనుక. డాక్యుమెంట్ లో ఉన్నప్పుడు అమ్మ మీరు ఏం చేస్తారంటే QW పైన మీకు నంబర్ 2, 3 ఉంటాయి కదమ్మా. అవును సార్. మీరు ఇన్సర్ట్ 2 కొడితే అది ఆఫ్ అని చెప్తే మళ్ళీ ఇన్సర్ట్ 2 కొట్టండి ఆన్ అని చెప్పుద్ది. ఓకే సార్. ఇన్సర్ట్ 3 కూడా కొట్టినాం, ఇన్సర్ట్ 3 కొడితే అది ఆన్ చెప్తే సరిపోద్ది. మళ్ళీ ఇన్సర్ట్ 3 కొట్టండి ఆఫ్ చెప్తే చెప్పదు, మళ్ళీ ఇన్సర్ట్ 3 మళ్ళీ కొట్టండి ఆన్ చెప్పుద్ది. ఈ 2 కూడా 2 గానీ 3 గానీ 2 ఆన్ లో ఉండాలమ్మా. ఓకే సార్. ఉంటే మీకు స్పేస్ బార్ ఇవ్వగానే మీకు వర్డ్ చెప్పేస్తుంది.
ఓకే థ్యాంక్ యూ సార్. జాస్ యూజర్స్ అయితే కనుక ఇన్సర్ట్ 2 తోటే మీకు అదే మీకు ఏది ట్విస్టింగ్ అవుతుంది అనమాట. ఇన్సర్ట్ 2 కొడితే నన్, మళ్ళీ ఇన్సర్ట్ 2 కొడితే క్యారెక్టర్స్, ఇన్సర్ట్ 2 కొడితే వర్డ్స్, ఇన్సర్ట్ 2 కొడితే వర్డ్స్ అండ్ క్యారెక్టర్స్ జాస్ యూజర్స్. నెక్స్ట్. ఓకే మేడం, కోటేశ్వర మేడం మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకెవరైనా ఉన్నారండి డౌట్స్ అడగడానికి? ఉపేంద్ర గారు మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు, చెప్పండి ఒకసారి ఉపేంద్ర గారు. ఇంకెవరైనా డౌట్స్? ఎనీ డౌట్స్? Nokia 6 point. Answer at the end. సార్ నమస్తే సార్. సతీష్ రెడ్డి చెప్పండి సార్. సార్ టెక్స్ట్ సెలెక్ట్ చేయని ఇంకా కమాండ్ సార్. అదే మీకు చెప్పే కదా, మొత్తం 6 కమాండ్స్ చెప్పామండి. మీకు అవసరాన్ని బట్టి అంటే మీ అవసరాన్ని బట్టి మీరు టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. హైలైట్ లా సార్, మ్యాటర్ హైలైట్ లా టెక్స్ట్ సెలెక్ట్ కమాండ్. అదేనండి, టెక్స్ట్ అంటేనే మీకు అది మీకు ఒక లెటర్ కావాలా, ఒక వర్డ్ కావాలా, ఒక లైన్ కావాలా, ఒక పారాగ్రాఫ్ కావాలా, ఆ టెక్స్ట్ మొత్తం కావాలా, 6 రకాల. అసలు అది సెలెక్ట్ చేసుకోవాలంటే సార్, అరే టెక్స్ట్ అంటే టెక్స్ట్ లో వర్డ్ ఉంటది, తర్వాత లెటర్ ఉంటది, పారాగ్రాఫ్ ఉంటది, లైన్ ఉంటది, అనుకోండి సార్, లెటర్స్ అనుకోండి. అదే చెప్పే కదా సార్, లెటర్స్ ఒక్కొక్క లెటర్ సెలెక్ట్ చేసుకుంటానికి షిఫ్ట్ రైట్ యారో, ఒక్కొక్క వర్డ్ సెలెక్ట్ చేసుకుంటానికి కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, ఒక్కొక్క లైన్ సెలెక్ట్ చేసుకుంటానికి షిఫ్ట్ డౌన్ యారో. చెప్పిండ్రు సార్. మరి ఇంకా టెక్స్ట్ అంటే నాకు అర్థం కాలేదు. టెక్స్ట్ అంటే అదే సార్, ఇంకా మనకి టెక్స్ట్ అంటేనే నంబర్స్, లెటర్స్, సింబల్స్, స్పేసెస్, ఇవన్నీ మొత్తం టెక్స్టే అంటాం మనం. ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకునే కమాండ్స్ చెప్పాం ఈరోజు మనం. అవునా, అది అర్థమైంది సార్. మీ డౌట్ చెప్పండి. ఒక వర్డ్ రాసి ఉంటాం సార్, అది ఇటాలిక్ లెటర్స్ లో రావాలి, అది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? అది మనకి మెనూస్ లోకి రాలేదు, రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి. అది ఫాంట్ డైలాగ్ బాక్స్ లో మనకి మీరు టైప్ చేసిన వర్డ్ ఇటాలిక్ లో ఉండాలి, బోర్డ్ లో ఉండాలి, ఇవన్నీ కూడా మనకి రేపటి నుంచి జరగబోయేటువంటి క్లాసెస్ లో మీకు అవన్నీ వస్తాయి మీకు, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. గెలాక్సీ ఆన్ 6 చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. రామేశ్వర్ చెప్పు. రామేశ్వర్ సార్ చెప్పు, పేరు మార్చుకోవాలా? సరే సార్, ఒక సెంటెన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా కమాండ్ ఉందా సార్? లేదండి, లేదా సార్? లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా డౌట్స్ చెప్పండి ఎవరికైనా. ఉపేంద్ర గారు చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి ఉపేంద్ర గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఇప్పుడు మనం ఒక లెటర్ టైప్ చేసినప్పుడు టైపింగ్ అయిపోయిన తర్వాత లైన్ బై లైన్ ఒక సిస్టమేటిక్ రావాలంటే ఏం చేయాలి? లైన్ బై లైన్ సిస్టమేటిక్ గా రావాలండి. హలో సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనం ఒక లెటర్ టైప్ చేసిన తర్వాత ఒక లైన్ చిన్నగా, ఒక లైన్ పెద్దగా ఇట్లా రాకుండా ఉండాలంటే, ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో లెటర్ ఉండాలంటే ఏం చేయాలి? అదే మీరు కొంత టెక్స్ట్ టైప్ చేస్తారు కదండి ఉపేంద్ర గారు. హలో శ్రీనివాస్ గారు మీరు టెక్స్ట్ స్టార్ట్ చేస్తారు టైపింగ్ చేయటము. చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళి కొంత దూరం వెళ్ళాక ఎంటర్ ఇస్తారు. దానిలో కొంతమే టెక్స్ట్ మళ్ళీ టైప్ చేసి మళ్ళీ ఎంటర్ ఇస్తారు. అది ఏమైందంటే ఒక లైన్ తక్కువ, ఒక లైన్ ఎక్కువలా కనిపించుద్ది కదండి, అవునా? అవును. ఒక్క నిమిషం అండి, 1 minute. Three American has left the meeting alert. సారీ, చెప్పండి సార్. చెప్పండి సార్. ఒక టెక్స్ట్ మీకు ఇన్ ఆర్డర్ గా ఉన్నప్పుడు ఆ టెక్స్ట్ మొత్తము సెలెక్ట్ చేయండి సార్, ఓకేనా?
సార్ ఓకే కంట్రోల్ జే ఇవ్వండి సార్, కంట్రోల్ జే ఇవ్వండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ముందే కంట్రోల్ చేయిస్తే మీ కంట్రోల్ ముందుగా కంట్రోల్ చేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీ టెక్స్ట్ మొత్తం సరి సమానంగా మీకు రెండు వైపులు ఈక్వల్ గా వస్తుంది సార్, మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పండి డౌట్స్. ఎనీ డౌట్స్ టు ఆల్ ది మెంబర్స్? నమస్కారం సార్, నేను యాదగిరి మళ్ళీ సెకండ్ డౌట్ అడుగుతున్నాను. చెప్పండి 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 సార్. సార్ చెప్పండి చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ ఇది అయితే నా దగ్గర ఇంతకు ముందు ఒక సిస్టమ్ ఉంది సార్, అది పాడైంది, దాన్ని మళ్ళీ చూపించాలి. అయితే ఫోన్ లో కూడా ఇది ఆఫీస్ ఫోల్డర్ అని ఎంఎస్ ఆఫీస్ వాళ్ళ ప్యాకేజ్ ఉంది సార్ ఫోన్ లో, అంటే డిఫాల్ట్ ఇచ్చాడు సామ్సంగ్ ఫోన్ లో. అయితే దాన్ని కూడా మనం కీబోర్డ్ ఓటీజీ ద్వారా కనెక్ట్ చేసి అట్లా వాడుకోవచ్చు. సేమ్ దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు, అంటే దాదాపు ఒక 70-50% అని ఉంటుందా? మీకు నార్మల్ కీబోర్డు సార్, అంటే మీరు నార్మల్ కీబోర్డ్ తో వాడుతున్నారా మీరు మొబైల్? లేదు సార్, మామూలుగా నా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ J8 ఫోన్ ఉంది. అయితే J8 ఫోన్ లో కూడా ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఒక వాళ్ళు డిఫాల్ట్ గా వాళ్ళతో ఒక ఫోల్డర్ ఇచ్చారు సార్. దాంట్లో కూడా ఎక్సెల్ అని, వర్డ్ అని, పవర్ పాయింట్ అని ఉన్నాయి దాంట్లో. అయితే దీనికి మనం ఎక్స్టర్నల్ కీబోర్డ్ యాడ్ చేసుకొని మనం వాడితే అట్లీస్ట్ సిస్టమ్ లాగా కాకుండా కానీ ఒక 70% అనే 60% అనే మనకు ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందా? వాడుకోవచ్చు. అది మన ఈ మధ్యనే వీళ్ళు ఎవరు మన బుక్ షేర్ వాళ్ళు దాని డెమో కూడా చేశారండి 2 weeks బ్యాక్. ఓకే సార్. నార్మల్ కీబోర్డ్ పెట్టుకుని మీరు టచ్ మొబైల్ పక్కన పెట్టుకుని నార్మల్ కీబోర్డ్ ఓటీజీ కేబుల్ ద్వారా నార్మల్ కీబోర్డ్ మీరు కనెక్ట్ చేసుకుని యూఎస్బి మీరు టైప్ చేసుకోవచ్చు, మీరు మంచిగా టైప్ చేసుకోవచ్చు వర్డ్ లో. సార్ అట్లాంటి ట్యూటోరియల్ ఏమన్నా ఉంటే మన గ్రూప్ లో పోస్ట్ చేయండి సార్. కంప్యూటర్ మన గ్రూప్ ఉంది కదా సార్, దాంట్లో పోస్ట్ చేయండి. ట్యూటోరియల్ నా దగ్గర ఉన్నట్టు ఉందిలేండి, మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి, నో డౌట్. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. సార్ ఇవన్నీ లాస్ట్ పోస్ట్ చేస్తారా రికార్డింగ్స్? చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను యాక్చువల్గా వెంకటేష్ గారు సార్, ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశానండి సార్. దాంట్లోనే నేను ఆరోగ్య గారికి నేను లింక్స్ పంపిస్తాను, యూట్యూబ్ లింక్స్. ఓకే సార్. అయితే మీరు ఎవరి మెయిల్ ఐడి ఇచ్చినా పంపిస్తాను. ఓకే సార్. అయితే ఆరోగ్య ఏం చేస్తాడంటే తన మెయిల్ ఐడి నుంచి మన గ్రూప్ కి పోస్ట్ చేస్తాడు సార్. లేదా నేను ఇంకో పని చేస్తానండి, ఇప్పుడు అలా పంపిస్తాను ప్రస్తుతానికి. అది ఏమవుతుందంటే లింక్ ఫామ్ అయిన తర్వాత మనము మన మొబైల్లో web.whatsapp.com ఒకటి ఉంది సార్. అది మన సిస్టమ్ నుంచి మనం వాట్సాప్ మనం ప్లే చేసుకోవచ్చులేండి, మన కంప్యూటర్ సిస్టమ్ నుంచే సార్. చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా దానిలోనే మన గ్రూప్ లోకి లింక్స్ ని పోస్ట్ చేసామనుకోండి, యూట్యూబ్ లింక్స్, ప్రాబ్లం ఉండదండి. డైరెక్ట్ గా లింక్ మీద క్లిక్ చేసుకుంటే అది మీకు యూట్యూబ్ వీడియో లాగా వచ్చేస్తుంది. యూట్యూబ్ ఆడియోలో మీరు ఎప్పుడైనా లెసన్స్ వినొచ్చు అనమాట, లింక్ దగ్గర క్లిక్ చేయగానే. డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఆ ప్రకారంగా చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్ ఈ రోజు క్రియేట్ చేశానండి, నా పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, నాగప్రసాద్ అని. సో దానిలో నేను లింక్స్ పోస్ట్ చేసుకుంటే నేను వస్తాను, వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాను, ప్రాబ్లం లేదు. తప్పనిసరిగా సార్, ఆ లింక్స్ అలాగే మాకు కూడా ఇస్తే వీసీ మన దగ్గర కూడా యూట్యూబ్ ఛానల్ కూడా పోస్ట్ చేద్దాం సార్. షూర్ డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు వెంకటేష్ గారు మీ మెయిల్ ఐడి ఇచ్చినా, ఆరోగ్య మెయిల్ ఐడి ఇచ్చినా మీకు ఒకసారి పంపించేస్తాను లింక్స్. దెన్ మీరు మన గ్రూప్ లో షేర్ చేస్తారు కదా, దాంతో పాటు మీరు మీ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది కదా, అవును సార్, విసిఏ వాళ్ళది, దాంట్లో కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. కాకపోతే ఏమవుతానంటే ఇది పెద్ద మనకి ఆడియోస్ మధ్యలో మన డిస్టర్బెన్స్ కూడా వస్తుంది కదా. అవును సార్. నేను పర్సనల్ గా కొన్ని చేసిన ట్యూటోరియల్స్ కూడా నేను ఉన్నాయి, అవి పోస్ట్ చేద్దాము. ఇవి కూడా మనం ఏవైతే కనుక ఇప్పుడు మన ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి, జూమ్ రికార్డింగ్స్, ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనం పోస్ట్ చేస్తామండి తప్పనిసరిగా. 100% మనం ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం ఆల్రెడీ. అంటే ఎప్పటి నుంచో ఉంది యూట్యూబ్ ఛానల్, నాకు ఎందుకో వెంటనే ఐడియా వచ్చింది అనమాట.
చాలా బాగుంది సార్, చాలా మన బాగుంది. లింక్స్ మొత్తం డైరెక్ట్ గా మరి వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు వాళ్ళు. అదే సార్. ఇవన్నీ అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది మనకి, పెద్ద పెద్ద వీడియోస్ అదే. అన్ని. అది మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసి లింక్ మనం పోస్ట్ చేసామనుకోండి, డైరెక్ట్ గా వాళ్ళు లింక్ దగ్గర క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా వాళ్ళు డైరెక్ట్ గా వినేచ్చు మన మొబైల్లో వాళ్ళు. అదే ఇక్కడ మనకి 16 వర్షన్ అంటే మన ఎంఎస్ వర్డ్ 16 వర్షన్ కావచ్చు బహుశా. అది మా బ్యాంకులలో లేదు కదా, లేనప్పుడు ఎలాగానో ఒక డౌట్ అడిగారు, అది క్లారిటీగా లేదు. నాగార్జున చారి గారు ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 కూడా వచ్చిందండి మనకి, లైసెన్స్ వర్షన్ అనమాట అది. అది కూడా సేమ్ టు సేమ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ 2016 లాగే ఉంటుంది ఆఫీస్. అదే మీరు ఎంఎస్ ఆఫీస్ 2007 అయినా 10 అయినా 13 అయినా 16 అయినా 19 అయినా కూడా అది మీరు ఆఫీస్ పర్మిషన్స్ తీసుకుని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే పర్లేదు. అది ఆఫీస్ వాళ్ళే కనుక దాని పేరు ఏమన్నారు సార్? లాస్ట్ లో చెప్పింది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అంటే యూనివర్సల్ విండోస్ అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. అన్నిటికీ అప్లికబుల్. అది మన రీసెంట్ గా వచ్చింది అనమాట ఇది 365 అనేది. అదే సార్, దాంట్లో కమాండ్స్ కూడా ఈజీగానే ఉన్నాయా సార్? సేమ్ టు సేమ్. ఎక్కడ మీకు ఈ నార్మల్ ఎంఎస్ ఆఫీసే కాదు ఏంటంటే వాడు ఏదో లేటెస్ట్ గా డెవలప్ చేశారు దాన్ని. ఎంఎస్ ఆఫీస్ 19 తర్వాత వాడు అది రిలీజ్ చేశాడు అనమాట, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అని. అది 7 యూజర్స్ తీసుకుంటే కనుక బెనిఫిట్ అండి. 7 యూజర్స్ కి వాడు ఒక ప్యాకేజ్ ఇచ్చాడు అనమాట, ఒక్కొక్కరికి 7,000 రూపీస్. అది ఒకే 7 మెంబర్స్ ఉపయోగించుకోవచ్చు ఒక ప్యాకేజ్ తీసుకుంటే. అరే బాగుంది సార్. అట్లయితే మనిషి ప్రతి ఒక్కరు ఒక 1000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది లైసెన్స్డ్ వర్షన్ వచ్చేస్తుంది. లైసెన్స్డ్ వర్షన్ మీకు అది ప్యాకేజ్ 7,000 7 యూజర్స్ వాడుకోవచ్చు. బాగుంది సార్, బాగుంది సార్. ఇంకా ఎవరైనా డౌట్స్? సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ క్లాస్ ని చెప్పండి మీ పేరు? నేను శోభన్ బాబు, మన ప్రసాద్ సార్. చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చిన్న ప్రాబ్లం సార్, జాస్ వర్షన్ సార్ నాది. ఓకే సార్. సార్ ఇది విండోస్ 10 సార్. ఇది నా జాస్ చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, ఆటోమేటిక్ గా జాస్ సిస్టమ్ తో ఆన్ కావట్లేదు సార్. మామూలుగా ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నట్టే పిల్లలతోనే అక్కడ స్క్రీన్ పైన జాస్ వైకి వెళ్ళి అక్కడ మౌస్ తో క్లిక్ చేస్తే ఓపెన్ అని కొడితే అది వస్తుంది సార్, అప్పుడు ఆన్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే మీకు జాస్ మీద గ్రిప్ ఉందా మీకు? ఉంది సార్. మీరు ఆల్ట్ ట్యాబ్ తోటి మీరు జాస్ విండోని మీరు ఫోకస్ పెట్టగలరా? అది ఇన్సర్ట్ జే కొట్టండి. ఇన్సర్ట్ జే కొడితే జాస్ విండో ఒకటి లెఫ్ట్ కార్నర్ టాప్ లో ఒక బ్లూ బాక్స్ వస్తుందండి సార్. చెప్తాను జస్ట్. జాస్ రన్నింగ్ లో ఉన్నప్పుడే మీరు ఇన్సర్ట్ జే కొట్టండి సార్. కొడితే ఒక బ్లూ బాక్స్ యాక్టివేట్ అవుతుంది అనమాట, జాస్ బాక్స్ యాక్టివేట్ అవుద్ది స్క్రీన్ పైన. అప్పుడు డౌన్ ఏరో కొట్టగానే జాస్ వర్షన్ చెప్పుద్దిలేండి. అప్పుడు మీకు తెలిసిపోద్ది, ఓహో జాస్ బాక్స్ యాక్టివేట్ అయిందని తెలుస్తుంది మీకు స్క్రీన్ పైన. సార్ అది బూటింగ్ అయ్యేటప్పుడు కూడా సౌండ్ వస్తుంది, అది రావట్లేదు అది కూడా. ఓహో, అంటే సౌండ్స్ ని మీరు యాక్టివేట్ చేసుకుంటే బెటర్. ముందు జాస్ గురించి చెప్తానండి. మీరు ఇన్సర్ట్ జే కొట్టండి. జే కొడితే మీకు జాస్ విండో యాక్టివేట్ అవుద్ది స్క్రీన్ పైన. మీరు అప్పుడు ఆల్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఆల్ట్ బటన్ ప్రెస్ డౌన్ ఆరా కొడితే కనుక మీకు అక్కడ బేసిక్స్ డాట్ ఒకటి వస్తుంది, బేసిక్స్ ఆప్షన్స్ బేసిక్ అని. బేసిక్ మీద ఎంటర్ కొట్టండి. ట్యాబ్ కొడితే ఆటోమేటికలీ జాస్ అని ఒకటి వస్తుంది ఆప్షన్. అక్కడ స్పేస్ బార్ ఇవ్వండి. అక్కడ ఆటోమేటికలీ స్టార్ట్ జాస్ ఆటోమేటికలీ చెక్ బాక్స్ నాట్ చెక్డ్ ఉంటే కనుక దాన్ని స్పేస్ బార్ తో చెక్ చేయండి. అక్కడ 2 ఆప్షన్స్ అలాగా రెండు ఆప్షన్స్ మీకు అన్చెక్ ఉంటే స్పేస్ బార్ తో చెక్ చేయండి. ట్యాబ్ కొడితే అక్కడ జాస్ అనేది మీకు నెవర్ అని ఉంటుందండి. నెవర్ బదులు మీరు ఆల్వేస్ పెట్టుకోవాలి. అక్కడ ఆల్వేస్ పెట్టుకుంటే కనుక మీరు అక్కడ నెవర్ అని ఉండి ఉంటుంది, అందుకని మీకు జాస్ రావట్లేదు డైరెక్ట్ గా. అక్కడ ఆల్వేస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైన చెక్ బాక్సెస్ చెక్ చేసేయండి. ఆటోమేటిక్లీ దానిలో చెక్ బాక్స్ చెక్ చేయండి. అక్కడ కింద నెక్స్ట్ ఆప్షన్ ఏమో ఆల్వేస్ పెట్టండి. ఆల్వేస్ పెట్టిన తర్వాత ట్యాబ్ టు ఓకే చేసేస్తే కనుక మీకు జాస్ రీస్టార్ట్ చేసి చూసుకోండి. మీకు ఆటోమేటిక్ గా జాస్ మీకు యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు మీకు ఎవరితో ఇబ్బంది లేకుండా మీరు ఎప్పుడైతే మీకు సిస్టమ్ స్టార్ట్ అవుద్దో సిస్టమ్ తో పాటు జాస్ కూడా మీకు రెడీ అవుతుంది అనమాట, ప్రాబ్లం ఉండదు.
సార్ నేను మీరు ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు నేను మన పక్కన కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. అంటే మీరు పక్కన నార్మల్ పెట్టుకోండి. కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న పక్కన పెట్టుకుంటే కనుక అది ఆప్షన్ మనం ఒక పని చేద్దాం సార్. ఈ జాస్ మీద నిజానికి అందరికి అవసరమే. జాస్ ఎన్విడిఏ ఒక స్పెషల్ ట్యూటోరియల్ కాదు, డైరెక్ట్ ఒక సెషన్ పెట్టుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా చాలా మందికి ఏంటంటే ఇన్స్టాలేషన్ ఒకటి ఒకవేళ ఎవరైనా నార్మల్ యూస్ చేస్తే తిరిగి మనం జాస్ ఎలా ఆన్ చేసుకోవాలి, ఈ వీటి మీద ఒకసారి చెప్తాం సార్. డెఫినెట్ గా దీనిలో మనకి చాలా వరకు మనం ఎవరికి ఇబ్బంది లేకుండా మనం జాస్ గానీ ఎన్విడిఏ గానీ అలాగే ఎన్విడియో కూడా సార్ నేను ఎన్విడియో యూజ్ చేయాలనుకుంటున్నాను సార్. అది కూడా ఒకసారి మీరు డెఫినెట్ 100% దీని మీద మనం ఒక సెషన్ పెట్టుకుందాము. అంటే మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి సార్. జాస్ ఒకటి, ఎన్విడియా ఒకటి, విఎల్సి మీడియా ప్లేయర్ ఒకటి, అడోబీ రీడర్ ఒకటి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఒకటి. సో మనకి ఇలాగా సాఫ్ట్వేర్స్ మనకు కొన్ని ఉన్నాయి మనకి ఇంపార్టెంట్వి. ఈ బ్రౌజర్స్ మీద చేయండి సార్. ఒకటి బ్రౌజర్స్ క్రోమ్ ఒకటి, తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, వీటి మీద ఒకటి చెప్పండి సార్. అంటే అది కూడా మనకి ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా మనం ఈజీగా ఉంటుంది మన, ఎందుకంటే దానిలో 2-3 స్టెప్స్ ఉంటాయి మనకి. మనం చెప్పాము nenite.com వెబ్సైట్ నుంచి మన కావాల్సిన బ్రౌజర్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మొజిల్లా ఫైర్ ఫాక్స్ తో పాటు క్రోమ్ ఒకటి, జూమ్ ఒకటి, విఎల్సి మీడియా ప్లేయర్ ఒకటి, అట్లా టీమ్ వ్యూవర్ ఒకటి, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ కూడా మనకి ఈ నెనైట్ వెబ్సైట్ లో మనకి అవైలబుల్ ఉంటాయి మనకి. అవన్నీ చెక్ చేసుకుని ఒకేసారి అవన్నీ మనం బ్యాకప్ తీసుకోవచ్చు. అవి మన ఇన్స్టాల్ కొట్టంగానే మీకు డూ యూ వాంట్ రన్ దిస్ ప్రోగ్రామ్ అని వస్తుంది. ఎస్ కొట్టాలి. ఎస్ కొట్టినప్పుడు డూ యూ వాంట్ ఎలవ్ ది ప్రోగ్రామ్ వస్తుంది సిస్టంలో. అది మనం ఆల్ట్ వై కొట్టంగానే మీకు ఎలవ్ అవుతుంది అనమాట. అట్లా మీకు సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకునే ప్రొసీజర్ ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా చెప్తాము. గుడ్ ఈవినింగ్ సార్. ఆరోగ్యరాజ్ గుడ్ ఈవినింగ్ అన్న. బాగున్నానా? బాగున్నాను సార్. ఈవినింగ్ అందుకని రాలేదు. ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. 2 నిమిషాలు జాయిన్ అయ్యాను. అదిగా నువ్వు రాకముందులే మా సాఫ్ట్వేర్ చెప్పింది అబ్బా, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు. అవునా? ఓకే ఓకే, గ్రేట్ అబ్బా. నిజంగా ఆరోగ్యరాజ్ జాయిన్ అని చెప్పింది. అలా నువ్వు రాకముందే 5 నిమిషాల క్రితం చెప్పింది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అయితే జనరల్ గా మన వాళ్ళకి ఒక అపోహ ఏంటంటే మనకు యాప్స్ కన్నా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడమే చాలా ఈజీ సార్. మన వాళ్ళు తెలుసుకుంటే కనుక చాలా ఈజీ అసలు. అవునవును ఆరోగ్యరాజ్. ఈ రోజు మనం యూట్యూబ్ ఛానల్ నేను యాక్టివేట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. వెరీ గుడ్. ఏం పేరు ఛానల్ పేరు? నాగప్రసాద్. నాగప్రసాద్. ఆ ఛానల్లో మొత్తం పెట్టారా సార్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా? లేదు, పెట్టలేదు. ఇవాళ దాని మీద నేను వర్కౌట్ చేశాను. అంటే ఛానల్ ఉంది ఇంతకు ముందు. అదే మనం ఇవన్నీ ఈ రికార్డింగ్స్ అన్ని అప్లోడ్ చేయడానికి మనకి ఎంతో టైం పడుతుంది కదా. యూట్యూబ్ లో అప్లోడ్ చేసామనుకున్నానా, ఆ లింక్ పోస్ట్ చేసామనుకో వాళ్ళు డౌన్లోడ్ చేయగల ఆ లింక్ మీద ఎంటర్ కొట్టంగానే వాళ్ళు వినేయచ్చు మ్యాటర్ ని. సరే సార్. దానిపైన మనకి డిస్క్రిప్షన్ కూడా వస్తుంది. ఆ టాపిక్ డిస్క్రిప్షన్ కూడా వస్తుంది మనకి. ఓకే సార్. మేడం కోటేశ్వర్ మేడం చెప్పండి మేడం. ఇప్పుడు డిలీట్ చేసిన వర్డ్ ని ఎలా తీసుకొని రావాలి? మీరు కంట్రోల్ డిలీట్ అయితే డిలీట్ అవుతుంది అన్నారు కదా వర్డ్. అవునమ్మా. మళ్ళీ ఆ వర్డ్ ని ఎలా తీసుకురావాలి? అదే విండోలో ఉంటే కనుక అప్పటికప్పుడు మీరు వెంటనే ఆ వర్డ్ రావాలనుకుంటే కంట్రోల్ Z కొట్టాలమ్మా. ఓకే. ఉపేంద్ర గారు చెప్పండి. ఉపేంద్ర గారు చెప్పండి. మీ వాయిస్ వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వైండ్ అప్ చేసేద్దామా సార్? ఎస్, మీ ఇష్టం. అది నో ప్రాబ్లం. ఇంకెవరు లేనట్టున్నారు అంత. వాళ్ళ మొత్తం స్ట్రెంత్ ఎంతంటే మనకి 45-50 దాకా వచ్చారా? 56 వచ్చారు సార్ నేను చూసినప్పుడు. ఓకే. ఇప్పుడు 26 సార్. 26 ఇప్పుడు. చాలా మంది లెఫ్ట్ అయినారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆరోగ్యం. గుడ్ నైట్ to all of you, all the participants and our Guruji also. Thank you very much. Thank you. Good night sir. Human has left the meeting alert. Green 1 rods ready.